ఇవాల్టి డిఎన్ఏలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో సమావేశమయ్యారు. సో ప్రతీకార చర్య తప్పదు, పాకిస్తాన్ మీద ఏదో ఒక విధంగా మనం దాడి చేసే అవకాశం ఉంది. మొన్న జరిగిన సంఘటన నేపథ్యంలో అది ఏ విధంగా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. రేపు కేంద్ర కేబినెట్, ఫుల్ కేబినెట్ తొలిసారిగా సమావేశం కాబోతుంది పహల్గాం దాడి తర్వాత. ఆ తర్వాత కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మనతో పాటు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రస్తుతం జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. సో అంటే భారత ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలి, లిమిటెడ్ స్ట్రైక్స్ ఉండాలా, అసలు ఏమాత్రం ఉండొద్దా, ఆర్థికంగా కట్టడి చేయాలా, యుద్ధం ఒకవేళ యుద్ధం లాంటి పరిస్థితి వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఈ అంశాల మీద మనతో ఆయన మాట్లాడతారు. నాగేశ్వర్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సార్, మోడీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ కొద్దిసేపటి క్రితం ఆ సమావేశం కంప్లీట్ అయింది. పిక్చర్స్, ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు. సో ఏం జరగబోతుందని మీరు అనుకుంటారు? ఏం జరుగుతూ ఉండొచ్చు? ఆ ఫోటో రిలీజ్ చేయడం కూడా ఒక మెసేజ్. అంటే ప్రైమ్ మినిస్టరు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, డిఫెన్స్ మినిస్టరు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే త్రివిధ దళాధిపతులతో పాటు వారి ముగ్గురి పైన ఉంటాడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సో వీళ్ళందరూ సమావేశమయ్యారంటే సంథింగ్ మేజర్ హ్యాపెనింగ్ అని ప్రపంచానికి, మన శత్రువైన పాకిస్తాన్కు, భారత సమాజానికి కూడా ఒక ఇండికేషన్. ఇక ఏం చేస్తారో అనేది ఇట్స్ ఏ హైలీ స్ట్రాటజిక్ ఆప్షన్. అందువల్ల మనము ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని స్పెక్యులేట్ చేయలేము. కానీ ఈ ప్రభుత్వానికి ఉన్న పొలిటికల్ ఆప్షన్ కనుక చూస్తే, ఎందుకంటే స్ట్రాటజిక్ ఆప్షన్ అయినా డెమోక్రసీలో ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ ఆప్షన్స్. నువ్వు ఎంత కాదన్నా నేషనల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎన్ని చెప్పినా, దానికి ఉదాహరణే ప్రధానమంత్రి బీహార్ సభలో హెచ్చరిక జారీ చేశారు పాకిస్తాన్కు. ఢిల్లీలో చేయలే, పార్లమెంట్లో చేయలే, ఎక్కడ చేయలే. ఎందుకు బీహార్లో చేశారు? బీహార్లో 6 నెలలు ఎన్నికలు ఉన్నాయి కనుక. సో అందువల్ల స్ట్రాటజిక్ ఆప్షన్ కూడా పొలిటికల్లీ క్యాలిక్యులేటెడ్ గా ఉండే అవకాశం ఉంటుంది. సో అందులో బీజేపీ ఈజ్ వెరీ వెరీ సెన్సిటివ్ టు పొలిటికల్. అంటే సార్, ఒక్క బీహార్ ఎన్నికల కోసం ఇంత అంటే బీహార్ ఎన్నికల కోసం చేస్తారని అంటలేను. అది ఎప్పుడు చేయరు, ఏ ప్రభుత్వం చేయదు. అది రాంగ్ అండర్స్టాండింగ్. బీహార్ ఎన్నికలను కూడా దీన్ని ఉపయోగించుకుంటారు అంతే తప్ప బీహార్ ఎన్నికల కొరకు ఎందుకు చేస్తారు? బీహార్లో ఎన్నికలు గెలవడానికి పని చేయరు కదా. సో అందువల్ల ఒక పొలిటికల్ ఆప్షన్ కూడా ఏంటి అంటే, ఖచ్చితంగా బాలాకోట్ స్ట్రైక్స్ కన్నా మరింత ఫోర్స్ఫుల్ గా లేదా బాలాకోట్ స్ట్రైక్స్ తరహాలోనైనా రెస్పాండ్ కావాల్సిందే. ఇంకో మార్గము ప్రభుత్వానికి లేదు అనడానికి నేను బీహార్ ఉదాహరణ చెప్పాను. సో ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు సర్జికల్ స్ట్రైక్ చేసి వదిలేశారనుకుందాం, అసలు ఏమీ చేయకుండా తీవ్రంగా ఖండించి వదిలేశారనుకుందాం, పొలిటికల్ రామిఫికేషన్ చాలా సీరియస్ గా ఉంటాయి కదా. అందువల్ల స్ట్రాటజిక్ అవసరాల రీత్యానైనా, రాజకీయ ప్రాధాన్యతల రీత్యానైనా, రెండు పొలిటికల్ ఆప్షన్ స్ట్రాటజిక్ ఆప్షన్ కు వ్యతిరేకంగా ఉంటుందని అంటలేను. రెండు ఎలైన్ అయ్యే రీతిలో కూడా ఉండొచ్చు కదా. స్ట్రాటజిక్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసే క్రమంలో దట్ షుడ్ బి అలైన్ విత్ ద పొలిటికల్ అబ్జెక్టివ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఖచ్చితంగా చాలా సీరియస్ ఉంటుంది. ఇప్పుడు పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ 2019 ఎలక్షన్ రిజల్ట్ మార్చేసింది కదా. ఇది అన్ని రకాల ఎనాలిసిస్ మనకు అదే చెప్తుంది కదా. అందువల్ల డెఫినెట్ గా పాకిస్తాన్ పైన స్ట్రాటజిక్ కన్సిడరేషన్స్ రీత్యా చూసినా, పొలిటికల్ కన్సిడరేషన్ రీత్యా చూసినా ఒక సీరియస్ రెస్పాన్స్ అయితే ఉంటుంది, అందులో డిస్ప్యూట్ లేదు. ఏముంటుంది? ఆప్షన్స్ ఏంటి? ఒకటి, గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఒక ఆప్షన్. రెండు, బాలాకోట్ స్ట్రైక్స్, దీన్ని ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అంటారు. ఈ రెండింటి మధ్య తేడా ఉంటుంది, సర్జికల్ స్ట్రైక్స్ కు ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ కు. ఇది రెండవది. మూడవది మీకు గ్రౌండ్ ఆపరేషన్స్, అంటే సరిహద్దు పైన ఎల్ఓసి క్రాస్ చేసి, ఇది గతంలో ఎలాంటి పబ్లిసిటీ లేకుండా 2011లో
2013లో 2 సందర్భాల్లో పాకిస్తాన్ ఫార్వర్డ్ పోస్ట్ ను మన ఆర్మీ ధ్వంసం చేసి వచ్చింది అని తర్వాత సంబంధిత ఎక్స్పర్ట్స్ రాస్తున్నారు. కానీ అప్పుడు పబ్లిసిటీ చేసుకోలేదు, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వానికి ఇది పబ్లిసిటీ అంశం అని అనిపించలేకపోవచ్చు. అందువల్ల పబ్లిసిటీ కాలేదు కనుక మనకు తెలియదు, ఎందుకంటే ఇలాంటివి ప్రచారం కన్నా ఎక్కువ ప్రయోజనం ముఖ్యం కనుక. సో అందువల్ల అదొక థర్డ్ ఆస్పెక్ట్, గ్రౌండ్ ఆపరేషన్స్. ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ తరహాలో టార్గెటెడ్ ఎలిమినేషన్స్, అంటే జిహాదీ లీడర్లనే టార్గెట్ చేస్తూ, అంటే ఇప్పటి వరకు మన బాలాకోట్లో జరిపింది టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్ అటాక్ చేశాం, అందులో ఎవడు ప్రామినెంట్ టెర్రరిస్ట్ మనకు ఎవడు చనిపోయినట్టయితే రాలే. సో ఇది ఇప్పుడు మసూద్ అజరో, హఫీజ్ సయీదో, ఈవెన్ పాకిస్తాన్ అయితే తమ ఆర్మీ చీఫ్ ను కూడా అటాక్ చేస్తారేమో అని అనుమానం ఉన్నట్లుంది. అందుకే ఆసిమ్ మనీర్ ఈజ్ హైడింగ్, ఈజ్ మిస్సింగ్ ఇన్ యాక్షన్. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ మధ్య ఒక ఫోటో రిలీజ్ చేయాల్సి వచ్చింది, పాక్ మిలిటరీ అకాడమీలో ప్రైమ్ మినిస్టర్ తో కలిసి ఆర్మీ చీఫ్ ఉన్నట్లు. ఎందుకు ఆర్మీ చీఫ్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ వార్తలు వచ్చాయి కనుక. సో అందువల్ల టార్గెటెడ్ ఎలిమినేషన్స్, అంటే ఒక పెద్ద తలకాయల్లో ఎలిమినేట్ చేయడం, ఓ మసూద్ అజర్నో, ఒక హఫీజ్ సయీద్నో, దావుద్ ఇబ్రాహీంనో, లేదంటే ఈవెన్ అసీం మునీర్ను అటాక్ చేస్తారని అనుకోలేదు, ఎందుకంటే ఇది ఆర్మీ చీఫ్, జిహాదీ ఎలిమెంట్స్ తో ఆయనకు ఎన్ని సంబంధాలున్నా ఇది అన్ అఫీషియల్ ఆర్మీ చీఫ్ కదా. సో అందువల్ల లేదు, ఒక 42 టెర్రరిస్ట్ పోస్టులను ఐడెంటిఫై చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి వాటిని అటాక్ చేస్తారా, లేదా మీకు లష్కర్ ఈ తోయిబానో, జైష్ ఈ మహమ్మద్ లాంటి సంస్థల హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, అవి సీక్రెట్ గా ఉండొచ్చు, కోవర్ట్ ఉండొచ్చు, వాటిపైన ఏమైనా అటాక్ చేస్తారు, అదొక ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్. ఫిఫ్త్ ఆప్షన్ ఏంటి అంటే కోవర్ట్ ఆపరేషన్స్ అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏ పద్ధతిలోనైతే మన దేశంలో తీవ్రవాద చర్యలకు పాల్పడుతూ వచ్చిందో, పాకిస్తాన్ లో మనం కావాలనుకుంటే చాలా వాటిలో ఏలు పెట్టచ్చు. ఆల్రెడీ అది దేని ద్వారా ఆపరేట్ చేస్తారన్నది అవి ప్రభుత్వాలు చూసుకుంటాయి, టీవీ ఛానల్ కూర్చొని మనం చెప్పకూడదు. కానీ బ్రాడ్ గా ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఉంది, బిఎల్ఓ మన సహాయానికి కోరుతోంది. పాకిస్తాన్ మన పైన ఆరోపణలు కూడా చేస్తుంది. ఈవెన్ మన ట్రైన్ హైజాక్ లో కూడా ఇండియా ఉంది, జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ లో కూడా. ఉందో లేదో మనకు తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. సో అందువల్ల అలాంటి పాకిస్తాన్ లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక సంస్థలు పోరాడుతున్నాయి. మీకు వాటికి టిట్ ఫర్ టాట్ అంటారు, అదొక ఆప్షన్. అంటే మీకు సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్, గ్రౌండ్ ఆపరేషన్స్, టార్గెట్ ఎలిమినేషన్ 4, 5 ఇది ప్లాన్ కోవర్ట్ ఆపరేషన్స్. ఆరవది 6th ఏంటంటే ఒక ప్యాకేజ్, దాన్ని ఏంటంటే అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ పైన ఊపిరి సలపకుండా చేయడం. సో అది ఒక ప్యాకేజ్ ఆఫ్ మెజర్స్ ద్వారా. అది మీకు ఇంట్రెస్టింగ్ గా మీకు ఫిజిక్స్ లో 3 బాడీ ప్రాబ్లమ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. దీనిపైన లియో సిక్సిన్ అంటున్నారు, LIUCIXIN. ఇది సైన్స్ ఫిక్షన్ రైటర్, ఇది బుక్ కూడా రాశారు, ది 3 బాడీ ప్రాబ్లం అని. సో 3 బాడీ ప్రాబ్లం ఏంటి అంటే 3 సెలెస్టియల్ బాడీ, ఇప్పుడు భూమి, సూర్యుడు ఉన్నాడు. సూర్యుని భూమి గ్రావిటేషనల్ పుల్ మనకు తెలుసు గనక మనం దీని మోషన్ అంచనా వేయగలం. 3 సెలెస్టియల్ బాడీస్, మూడింటిని ప్రతి ఒక్కటి మిగతా రెండింటిని అట్రాక్ట్ చేస్తుంటుంది. అప్పుడు ఆ సెలెస్టియల్ బాడీ యొక్క మోషన్ ను ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. అంటే చిన్న చిన్న యాక్షన్స్ కూడా డిస్ప్రపోర్షనేట్ కాన్సిక్వెన్స్ తీస్తుంది అని ఇది ఫిజిక్స్ లో సెలెస్టియల్ మెకానిక్స్ అంటారు. ఇందులో 3 బాడీ ప్రాబ్లం కాన్సెప్ట్. పాకిస్తాన్ కూడా దాన్ని అప్లై చేయవచ్చు. నేను ఇప్పుడు జస్ట్ ఇక్కడికి వచ్చే ముందు గ్రాక్ అడిగాను, హౌ టు అప్లై 3 బాడీ ప్రాబ్లం టు డీలింగ్ విత్ పాకిస్తాన్ అని. వండర్ఫుల్ గా ఆన్సర్ ఇచ్చింది. సో 3 బాడీ ప్రాబ్లం అప్లై చేసి, గేమ్ థియరీని అప్లై చేసి పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పడం అని, ఎలా చేయడము అనేది ఏంటి అంటే అన్ని వైపుల నుంచి పాకిస్తాన్కి అందుతున్న ఎకనామిక్ సపోర్ట్, IMF ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం, లోన్ రాకుండా చేయడం. పాకిస్తాన్ కు IMF ఇవాళ అమెరికాతో మనకున్న ఎకనామిక్ క్లౌట్ ఉంది. అమెరికా తలుచుకుంటే IMF నుంచి ఒక్క పైసా రాదు పాకిస్తాన్ కు, ముచ్చటే లేదు. అమెరికా ఎందుకంటే IMF లో ఉన్న ఓటింగ్ సిస్టమ్ ఎట్లా అంటే అమెరికా సపోర్ట్ చేయండి, IMF లో ఏ నేమ్ పాస్ కాదు. సో అందువల్ల అమెరికా ద్వారా IMF ను
లోన్ రాకుండా చేయడం, లేదా శాంక్షన్స్. న్యాయంగా అయితే అమెరికా మీద అటాక్ అయితే ఎప్పుడో శాంక్షన్స్ వచ్చు, కానీ మన మీద అటాక్ కదా. ట్రంప్కి అసలు విషయం కూడా తెలియదు. నేను అడిగితే ఇది 1500 years ప్రాబ్లము, ఇండియా పాకిస్తాన్ల బార్డర్ ప్రాబ్లం, కశ్మీర్ ప్రాబ్లం 1500 years ఓల్డ్ అంటున్నాడు. ఆయనకి ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు ఏర్పడింది కూడా తెలియదు అమెరికన్ ప్రెసిడెంట్ కు. 1947 పాకిస్తాన్ ఏర్పడింది, అంతకుముందు పాకిస్తాన్ లేదు కదా. సో ఇది 1500 years ప్రాబ్లం అంటున్నాడు. అలా అమెరికాను ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఇవాళ చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది. నార్మల్ సిచ్యువేషన్ లో చైనా పాకిస్తాన్ కు సపోర్ట్ చేయొచ్చు, కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితి చైనా కూడా టెర్రరిజం ఈ ఘటన ఖండించింది. కానీ అదే సమయంలో పాకిస్తాన్ అడిగిన ఇండిపెండెంట్ ప్రోబ్ కావాలి అన్నది. సో అందువల్ల చైనాకు ఇప్పుడు మనతో అవసరం ఉంది. ఎందుకంటే అమెరికన్ ట్రేడ్ శాంక్షన్స్ లో హైయెస్ట్ గా ఎఫెక్ట్ అవుతున్న చైనా, ఎందుకంటే చైనాను ఐసోలేట్ చేస్తున్నారు ట్రంప్. అందువల్ల ఈ ఎకనామిక్ అవసరాలు ఇప్పుడు ప్రెసిడెంట్ జింపింగ్ మన ప్రెసిడెంట్ లేఖ కూడా రాశారు. చైనీస్ కంపెనీస్ ఇండియాలో పెట్టుబడి పెట్టాలని ఎదురు చూస్తున్నాయి. సో అందువల్ల చైనాకు రష్యా పాకిస్తాన్ కు ఉన్న నెక్సెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు సంప్రదించింది, మీరు ఏమైనా మీడియేట్ చేస్తారా ఈ క్రైసిస్ డిఫ్యూజ్ చేయడానికి అని. లేదు, మేము ఇండిపెండెంట్ ప్రోబ్ రెడీ అని పాకిస్తాన్ అంటుంది. ఇండియా రిజెక్ట్ చేసింది దాన్ని. ఇండిపెండెంట్ ప్రోబ్ కళ్ళ ముందు ఆ పాకిస్తాన్ వాళ్ళు చంపుతున్నట్టు కనబడుతుంటే ఇక దానికి ఇండిపెండెంట్ ఏది ప్రోబ్ ఏంటి అని. కానీ పాకిస్తాన్ రన్నింగ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్. మీకు ఈ పరిణామాలు జరుగుతున్నాయి కనుక ఇలా పాకిస్తాన్ ఎకనామిక్ గా, డిప్లొమాటిక్ గా, స్ట్రాటజిక్ గా, అన్ని రకాలుగా సెక్యూరిటీ పరంగా చోక్ చేయడం. సో అప్పుడు అంటే ఈచ్ యాక్షన్ అవర్ స్మాల్ ఇట్ మేబీ దాని డిస్ప్రపోర్షనేట్ కాన్సిక్వెన్స్ దృష్టిలో పెట్టుకుంటూ న్యూక్లియర్ వార్ దాకా ఎస్కలేట్ కాకుండా ప్రతి చర్యకు అవుట్కమ్ ను ప్రిడిక్ట్ చేస్తూ, గేమ్ థియరీ అంటారు, ప్రతి చర్యకు ఒక అవుట్కమ్ ప్రిడిక్ట్ చేస్తూ యాక్షన్ చేస్తారు. సో ఇలా సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఇప్పుడు అందులో భాగంగానే మీకు ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేశారు. సో ఇలా పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి చోకించేయడం. అయితే సమస్య ఎక్కడ ఏమవుతుందంటే ఇది స్ట్రాటజిక్ గా మంచి ఆప్షనే, పొలిటికల్ ఆప్షన్ గా ఉండదు. ఎందుకంటే ఇట్లాంటివి పబ్లిసిటీ ఉండదు కదా. ఏదైనా బాలకోట్ లాంటి స్ట్రైక్స్ కొడితే ఏం కొట్టాడో బుద్ధి చెప్పిండి అంటారు, కానీ అది రిజల్ట్ ఎంత ఇస్తుంది? ఇప్పుడు బాలకోట్ స్ట్రైక్ జరిగాక అసలు తీవ్రవాదం ఉండదు అన్నారు. మరి బాలకోట్ స్ట్రైక్ జరిగినా కూడా పహల్గామ్ అటాక్ జరిగినాయి కదా. సర్జికల్ స్ట్రైక్ జరిగినాక కూడా పుల్వామా అటాక్ జరిగింది కదా మీకు. అందువల్ల ఈచ్ ఆప్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, ఈచ్ ఆప్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. అందువల్ల ఒక సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ను క్యాలిక్యులేటెడ్ గా వాటి అవుట్కమ్స్ ను మెజర్ చేస్తూ వాటి కాన్సిక్వెన్సెస్ ను అంచనా వేసుకుంటూ వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం అడుగులు వేయాలి, అడుగులు వేస్తుంది అని అనుకోవాలి. అందులో భాగంగా ఒక బిగ్ స్ట్రైక్ కూడా ఉండవచ్చు, పాసిబుల్. ఎందుకంటే అది అక్కడే అన్నది స్ట్రాటజిక్ ఆప్షన్, పొలిటికల్ ఆప్షన్ అనేది. ఎందుకంటే నీవు ఎంత అద్భుతంగా ఆ సిరీస్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నా ఒక బిగ్ స్ట్రైక్ లేకపోతే పొలిటికల్ గా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత ఏది కూడా ఏం చేయలేదు అంటారు కదా. సో అందువల్ల సిరీస్ ఆఫ్ యాక్షన్స్ తో పాటు సమ్ బిగ్ యాక్షన్, అందులో నరేంద్ర మోడీ ఈజ్ నోన్ ఫర్ సర్ప్రైజ్ యాక్షన్స్ అండ్ బిగ్ యాక్షన్స్. మనకు తెలుసు, లాక్డౌన్ చూసాం, డిమానిటైజేషన్ చూసాం, నరేంద్ర మోడీ స్టైల్ అది. సో అందువల్ల బహుశా ఐ ఎక్స్పెక్ట్ ఎ బిగ్ యాక్షన్, బట్ దాంతో పాటు సిరీస్ ఆఫ్ స్ట్రాటజిక్ యాక్షన్స్ ద్వారా ప్రతి యాక్షన్ దాని అవుట్కమ్ ను మెజర్ చేస్తూ దానికి ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్ పెట్టుకుని దాని పర్యవసనాలను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే ఈ 3 బాడీ ప్రాబ్లం అందుకే చెప్పింది నేను, చాలా క్యావటిక్ గా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ లో ఆర్మీ ఉంది, పొలిటికల్ సిస్టమ్ ఉంది, జిహాదీ శక్తులు ఉన్నాయి. ఒక్కరు కాదు, యూఆర్ నాట్ డీలింగ్ విత్ అ సింగిల్ నేషన్, యూఆర్ డీలింగ్ విత్ మల్టిపుల్ యాక్టర్స్. అందువల్ల ఈచ్ యాక్షన్ ను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుంటూ ప్రపంచంలో ఇతర యాక్టర్స్, ఇప్పుడు ఉదాహరణకు న్యూక్లియర్ వార్ దాకా పోయింది అనుకుందాం, ఇమీడియట్ గా అమెరికా వాడడం వస్తాడు. ఆల్రెడీ మీరు ఆపని అంటాడు. ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అమెరికా స్టేట్మెంట్ ఇచ్చి వీ వాంట్ ఇండియా అండ్ పాకిస్తాన్ టు వర్క్ టువర్డ్స్ రెస్పాన్సిబుల్ సొల్యూషన్ అట. ఇండియా ఇన్ ద సొల్యూషన్, రెస్పాన్సిబుల్ సొల్యూషన్ పాకిస్తాన్ చెప్పాలి కదా, మనకు చెప్పేది ఉన్నది. వీఆర్ ఆల్రెడీ రెస్పాన్సిబుల్. ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ చేసింది పాకిస్తాన్. అమెరికా ఏం చెప్తోంది? మన ఇద్దరు చెప్తాను, మీరిద్దరు బాధ్యతాయుతమైన పరిష్కారాన్ని చూడండి అని. అరే బాధ్యత వరకు ఇప్పుడు భరత్ వచ్చి నన్ను కత్తితో పొడిచాడు, భరత్ నాగేశ్వర్లు కలిసి బాధ్యతాయుత పరిష్కారం వరకు వెతకండి. ఏమని అర్థం ఉందా అది? ఎవరు ఈ కత్తితో భరత్ పొడిచాడు, నేను బాధితుడిని, మీరు
యు ఆర్ అటాకర్, అగ్రెసర్. అగ్రెసర్కు అటాకర్కు ఒకటే నీతి వాక్యాలు చెప్తున్నాడన్నా. చెప్పాల్సింది ఏంటి? ఆ భరోసాగా చూడండి అని చెప్పాలి. నాగేశ్వర్ నువ్వు భయపడక మేము ఉన్నామని చెప్పాలి. అమెరికా చెప్తాంది అది. అందువల్ల ఇలా వరల్డ్ యాక్టర్స్ కాన్సిక్వెన్స్ చాలా రియాక్షన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన యాక్షన్ మనల్ని ఐసోలేట్ చేయకూడదు. మన ఎవ్రీ యాక్షన్ పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలి. ఎవ్రీ యాక్షన్ పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాలి. మళ్ళీ మనని ఇబ్బంది పెట్టింది అనుకోండి, దానివల్ల నష్టం ఎవరికి? మనకే అవుతుంది. ఇప్పుడు మన దగ్గర దీన్ని యాంటీ ముస్లిం ప్రాపగండాగా వాడుకుంటున్నారు. ఏం జరుగుతుంది దానివల్ల? పాకిస్తాన్ బలపడుతుంది. ప్రపంచంలో ఉన్న ఇస్లామీ దేశాలని పాకిస్తాన్కి అండగా వస్తాయి. అది మన దేశానికి మంచిదా? సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ ఆంధ్ర చేస్తారు. అమెరికా కూడా ఇస్లామిక్ ప్రపంచాన్ని దూరం చేసుకుంటుంది ఆ ముస్లిం దేశాలని. అక్కడ 2/3 ఆయిల్ నిక్షేపాలు అక్కడే ఉన్నాయి. సో ఇది మనకు అర్థం కావాలి మనం చేస్తున్న పని ఏంటి అనేది. మనం దేశంలో ఉన్న భారతీయులందరినీ ఐక్యం చేసి పాకిస్తాన్ సంగతి తెలపాలి. అసీం మునీర్ ఎజెండాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామంటే ఎట్లా? నిన్న పీయూష్ గోయల్ అంటాడు 140 కోట్ల మంది భారతీయులకు దేశభక్తి లేకపోవడం వల్ల ఇట్లా జరిగిందట. పాకిస్తాన్ ఎంత టేస్టీగా ఉంటుంది ఈ వర్డ్స్, ఎంత వినసొంపుగా ఉంటుంది పాకిస్తాన్కు. అందువల్ల మనం మాట్లాడే మాట పాకిస్తాన్కు వినసొంపుగా ఉండాలా? 140 కోట్ల మంది ప్రజలు ఐక్యంగా నీ అంతు చూద్దామని ఉన్నారనాలి తప్ప మా దగ్గర అందరికీ దేశభక్తి లేదు. ఇది పీయూష్ గోయల్ అంటున్నమాట. మన దేశంలో అందరూ దేశభక్తి లేదు, మనమే చెప్పుకున్నాక పాకిస్తాన్ వాడు ఊరుకుంటాడా? ఎక్కడని అర్థం ఉంది అందరికి. అందువల్ల డొమెస్టిక్ పబ్లిక్ ఒపీనియన్ కూడా మనం యునైట్ చేయాలి. మన ఎవ్రీ యాక్షన్ పాకిస్తాన్ బలహీనపరచాలి, పాకిస్తాన్ దెబ్బతీయాలి, పాకిస్తాన్ ఏకాకి చేయాలి, పాకిస్తాన్ కోలుకోకుండా చేయాలి. కానీ పాకిస్తాన్ బలాన్ని చేకూర్చే పనులు మన రాజకీయాల కొరకు చేస్తున్నాం అనుకోండి, నష్టపోయేది భారతదేశం. లాభం పొందేది ఏదైనా ఒక పార్టీ లాభం పొందవచ్చు, కానీ ఇండియా విల్ లూజ్ కదా. సార్ ఇక్కడ 1-2 విషయాలు మీరు చెప్పిన దానిలో ఇప్పుడు మీరు 5-6 ఆప్షన్ చెప్పారు. ఈ 5-6 ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్ ఏంది? అసలు యుద్ధమే పోకుండా, అసలు ఏ స్ట్రైక్స్ చేయకుండా ఓన్లీ దౌత్య మార్గం ద్వారా లేదా ఫైనాన్షియల్ గా ఒత్తిడి తెస్తే సరిపోతుందా? అంటే ఇవన్నీ ఈ ప్రశ్నకు మీకు ఆన్సర్ చెప్పాలంటే ఈచ్ ఆప్షన్ ఎంత మేరకు ఎక్కడ పనిచేసింది. సర్జికల్ స్ట్రైక్స్ 2016-17 అనుకుంటా కదా, యూరి అటాక్ తర్వాత చేశారు ఫస్ట్ టైం. సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో చేసింది దాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అంటాం. అంటే అది మన భూభాగంలో చేశాం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కన్సిడర్స్ టు బి ఇండియన్ ల్యాండ్. అది అందువల్ల మన భూమి పైన మనం దాడులు చేస్తానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అన్నాం. అంటే ఎల్ఓసి దాటి మన భూభాగంగా మనం చెప్తున్న పాక్ ఆక్రమణలో ఉన్న భూభాగం పైన అటాక్ చేసాం, దాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అన్నాం. అది అయినాక కూడా పుల్వామా దాడులు జరిగాయి. తర్వాత పుల్వామాలో బాలాకోట్ స్ట్రైక్స్, దీన్ని ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అన్నాం. ఎందుకన్నామంటే నాన్ మిలిటరీ అన్నాం అంటే ఇది మేము పాకిస్తాన్ పై యుద్ధం చేయడం లేదు అని మెసేజ్ ఇవ్వడానికి. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టిన పేరు, ప్రతిపక్షాలు పెట్టిన పేరు కాదు. ఇది నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అని ప్రత్యేకంగా అండర్లైన్ చేశాం. ఎందుకంటే మేము పాకిస్తాన్ పైన దాడి చేయడం లేదు. మరి ఏంటిది? ప్రియంప్టివ్ అంటే మా పైన దాడి చేస్తానికి తీవ్రవాదులు బాలాకోట్ అనే ప్రాంతంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉన్నారు కనుక దాని మీద న్యూట్రలైజ్ చేస్తుంది. ఇది UN చార్టర్ కూడా అంగీకరిస్తుంది. మీకు డిఫరెన్స్ ఏంటి అంటే మీకు సర్జికల్ స్ట్రైక్ జరిగింది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే భారతదేశం తన భూభాగంగా చెప్తున్న దాంట్లో. ఇది బాలాకోట్ స్ట్రైక్ జరిగింది డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రం జరిగింది. మనం ఆ దాడి జరిగాక కూడా తీవ్రవాదం ఆగిపోయిందా? మళ్ళీ పహల్గాం దాడులు జరిగాయి. ఇక మూడో ఆప్షన్ ఏంటి? గ్రౌండ్ ఆపరేషన్స్ అంటే ఎల్ఓసిని దాటి పెద్ద ఎత్తున మన బలగాలు పాకిస్తాన్ లోకి వెళ్ళడం. ఇది ఎంత మేరకు మనకు ఉపయోగపడుతుందో తెలియదు. కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ చేస్తున్నది ఏంటి? మీకు కాల్పుల విరమణ ఉల్లంఘించి, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉల్లంఘించి ఇండియన్ ఆర్మీతో ఎంగేజ్ అయ్యి ఇన్ఫిల్ట్రేటర్ను దేశంలోకి పంపిస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు మన గ్రౌండ్ ఆపరేషన్ చేస్తే ఆ ప్రమాదం పొంచి ఉంటది. అంటే మన ఆర్మీ మొత్తము పాకిస్తాన్ ఆర్మీతో ఎల్ఓసి దగ్గర కొట్లాడుకుంటుంటే ఈ లోపల తీవ్రవాదుల లోపలికి చేస్తారు. సార్ ఒక 2 ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగాయి మన ఈ చర్చ జరుగుతుండగా, నేను బ్రీఫ్ చేస్తాను. ఒకటి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక లీక్ అందింది భారత ప్రభుత్వం నుంచి. PM మోడీ గివ్స్ ఫోర్సెస్ ఎ ఫ్రీ హ్యాండ్ టు చూస్ ది మోడ్, టార్గెట్స్ అండ్ టైమింగ్ ఆఫ్ అవర్ రెస్పాన్స్. సో క్లియర్. ఇంకా ఏంటంటే ఒకటి, ప్రతీకార దాడులు ఉండబోతున్నాయి. అది ఏ రూపంలో ఉండాలి? PM మోడీ గివ్ ద ఫోర్సెస్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు మన ఫోర్సెస్ కి.
త్రివిధ దళాధిపతులతో, తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ప్లస్ రాజ్నాథ్ సింగ్, వీళ్ళ నలుగురితో సమావేశమై మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాను, మోడ్ ఏ విధమైన దాడి చేయాలి, టార్గెట్స్ ఎక్కడ టార్గెట్ చేయాలి, టైమింగ్ ఎప్పుడు చేయాలి, ఎక్కడ టార్గెట్ చేయాలి, ఎలా టార్గెట్ చేయాలి, ఈ మూడు కూడా త్రివిధ దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. గివింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోర్సెస్ ఇంకేం చెప్పాయంటే, గివింగ్ ఏ బెఫిటింగ్ రిప్లై టు టెర్రరిజం ఈజ్ అవర్ ఫిర్మ్ నేషనల్ రిజాల్వ్. అంటే ఉగ్రవాదానికి సరైన రీతిలో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ప్రొఫెషనల్ కేపబిలిటీస్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మడ్ ఫోర్స్. భారత త్రివిధ దళాలకు సంబంధించి భారత భద్రతా బలగాల మీద పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్తో నరేంద్ర మోడీ ఉన్నారు. ద ప్రైమ్ మినిస్టర్ స్టేటెడ్ దట్ ద ఆర్మడ్ ఫోర్సెస్ హ్యావ్ బీన్ గివెన్ ఎ ఫ్రీ హ్యాండ్ టు టేక్ ఆపరేషనల్ డిసిజన్స్ ఇన్క్లూడింగ్ ద మోడ్ ఆఫ్ రెస్పాన్స్, చాయిస్ ఆఫ్ టార్గెట్స్ అండ్ టైమింగ్. సో క్లియర్గా భారత ప్రభుత్వం అన్ని న్యూస్ ఛానల్స్కి అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇచ్చిన లీక్. ఇక మీరు సన్నద్ధంగా అండి, త్రివిధ దళాలు ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా బదులు ఇవ్వాలి అన్నది త్రివిధ దళాలే నిర్ణయించుకోవాలి. టైం ఎప్పుడు, మోడ్ ఏ విధమైన రిప్లై ఇవ్వాలి, టార్గెట్స్ ఎక్కడ టార్గెట్ చేయాలి, మీరు అన్నట్టు అది పిఓకేనా లేకపోతే డీప్ ఇన్సైడ్ పాకిస్తానా అన్నది డిసైడ్ చేయాలి. అదొక డెవలప్మెంట్. రెండు డెవలప్మెంట్స్. సో ఈ రెండు డెవలప్మెంట్స్ కూడా మనం బ్రేకింగ్ న్యూస్లో అవసరమైతే చూడొచ్చు. పీసీఆర్ ఆ బ్రేకింగ్స్ ప్లే చేయగలరు. రెండోది, ప్రధాని నివాసానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేరుకున్నారు. ఇప్పుడు త్రివిధ దళాల అధిపతుల సమావేశం ముగిసిన వెంటనే సంఘ్ చీఫ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఇది ఇంకో డెవలప్మెంట్. సో మరి ఇది ఇమ్మీడియట్గా ఈ రాత్ర జరుగుతుందా, రేపు జరుగుతుందా రెస్పాన్స్? అంటే ఇంత క్లియర్గా మెసేజ్ అంటే జనరల్గా మొన్నటి వరకు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వరకు ఎప్పుడైనా జనరల్గా వీడియో రిలీజ్ చేస్తారు. బట్ రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్ ప్లస్ ముగ్గురు త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వీళ్లతో మీటింగ్ పెట్టి ఇన్ఫార్మల్గా ఇంకా మేము భద్రతా బలగాలకి ఫ్రీడమ్ ఇచ్చేమని లీక్ ఇచ్చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్తో నరేంద్ర మోడీ సమావేశమవుతారు. సో చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్, చాలా బ్రేకింగ్ డెవలప్మెంట్. అంటే 22వ తేదీ ఈ ఘటన జరిగిన తర్వాత వారం రోజుల్లో ఇంత క్లియర్ మెసేజ్, అంటే ఏదో ఒకటి చేస్తారనుకున్నారు కానీ ఇంత క్లియర్ మెసేజ్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. సో ఎట్లా చూస్తారు? అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి రెండో ఆప్షన్ బ్రీఫ్ గా మిగతా ఆప్షన్స్ చెప్పి నేను ఐ కమ్ బ్యాక్ టు దాట్. థర్డ్ ఆప్షన్ ఏంటి మీరు అన్నట్లు టార్గెటెడ్ ఎలిమినేషన్. అంటే జిహాద్ నాయకుల్ని, తీవ్రవాద సంస్థల ప్రముఖుల్ని. ఫోర్త్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ మీ గ్రౌండ్ ఆపరేషన్ చెప్పాను. గ్రౌండ్ ఆపరేషన్స్ లో ఎంత తీవ్రవాదాన్ని అంతం చేయగలం, ఈ అవకాశాన్ని చూసుకుని ఇన్ఫిల్ట్రేషన్ పెరుగుతుందా అని. ఫోర్త్ ఆపరేషన్ ఏంటంటే టార్గెటెడ్ అటాక్స్ ఆన్ లష్కర్, జైష్-ఈ మహమ్మద్ వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు. సో వారి హెడ్ క్వార్టర్స్ కావచ్చు, లేదా బిగ్ ట్రైనింగ్ క్యాంప్స్ కావచ్చు, వాళ్ళ హైడౌట్స్ కావచ్చు. ఇది ఫోర్త్ ఆప్షన్. సో ఫిఫ్త్ ఆప్షన్ ఏంటి? మనము కోవర్ట్ ఆపరేషన్స్, ఇంతకుముందు చెప్పినట్లు కోవర్ట్ ఆపరేషన్స్. ఈ 5 ఆప్షన్స్ లో కూడా 100% రిజల్ట్ ఎప్పుడు ఉండదని మనకు గత అనుభవాలు చెప్తోంది. అందువల్ల బహుశా ఏ మిక్స్ ఆఫ్ సెవరల్ ఆప్షన్స్ ఉండొచ్చు. అందుకే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన మీడియా లీక్ లో ఉద్దేశం అది. ఎక్కడ, ఏ రూపంలో, ఏ టార్గెట్ ను, ఏ సమయంలో, ఇవన్నీ మేము ఆపరేషనల్ డిసిషన్ గా ఆర్మీకి ఇచ్చామని. అందువల్ల ఇది స్ట్రాటజిక్ డిసిషన్ గనక బహుశా పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే మన ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ కాదు. పాకిస్తాన్ ఆర్మీ ఏమో అక్కడ ప్రైమ్ మినిస్టర్ కు ఆర్మీ చీఫ్ డిక్టేట్ చేస్తాడు. ఇండియాలో డెమోక్రసీ, మన ఆర్మీ భారత ప్రభుత్వానికి లోబడే ఉంటుంది. అందువల్ల పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చారు. దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక ఆపరేషన్, ఎందుకంటే నరేంద్ర మోడీ ఉండి బార్డర్ లో తుపాకులు పట్టాడు కదా. సో అప్పుడున్న సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి డిసిషన్ తీసుకోవాలి. అందువల్ల డెఫినెట్ గా అది ఆపరేషనల్ ఫ్రీడమ్ ఆర్మ్ ఫోర్సెస్ కి ఇవ్వాల్సింది, ఇంకో మార్గం లేదు. అందులో ఇండియన్ ఆర్మీ ఇస్ హైలీ కేపబుల్, హైలీ ప్రొఫెషనల్, హైలీ బ్యాలెన్స్ అండ్ నాన్ పొలిటికల్ ఆర్మీ. అందువల్ల అలాంటి ఆర్మీకి
పొలిటికల్ క్లియరెన్స్ అనేది ఇచ్చిన తర్వాత ఆర్మీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో అది మీకు పొలిటికల్. కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ కలుస్తున్నాడని రెండో వార్త. ఇది ఇక్కడే నేను ఇంతకుముందు చెప్పింది స్ట్రాటజిక్ ఆప్షన్, పొలిటికల్ ఆప్షన్ అని. డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండా లింక్ చేసి గనక మీరు ఈ స్ట్రాటజిక్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం భారతదేశం నష్టపోతుంది, భారతీయ జనతా పార్టీ లాభపడదు. సార్ అంటే ఇప్పుడు మీరు బీహార్ ఎలక్షన్ అంటారు, బీహార్ ఎలక్షన్ ఇప్పుడు నవంబర్ లో ఉంది, ఇవాళ ఏప్రిల్. అంటే ప్రతి 6 నెలలకు దేశంలో ఏదో ఒక చోట ఎలక్షన్ జరుగుతుంది. అందుకే బీహార్ ఎన్నికలు అనలేదు నేను బీహార్ ఎన్నికల పదమే. ఇప్పుడు ఏ ఎన్నికలు కూడా లేవు అనేది. ఎన్నికలు లాస్ట్ టైం జరిగినప్పుడు ఇప్పుడు మనకు గుర్తుంది, ఏది బాలాకోట్ స్ట్రైక్ చేసినప్పుడు 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నావా లేవా అన్నది కాదు. అంటే పుల్వామా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలక్షన్ ఒక పార్ట్ అయితే డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండా, దేశీయ పొలిటికల్ ఎజెండా ఏంటి? దేశంలో మతపరమైన విభజన తేవడము, ఆ మతపరమైన విభజనను రాజకీయ సమీకరణకు వాడుకోవడము. ఇప్పుడు పాకిస్తాన్ పైన అటాక్ చేయాల్సిందే, మరి కాశ్మీరీ విద్యార్థుల పైన అటాక్ చేస్తే ఎవరికి లాభం? మనం కాశ్మీర్ మనదని మనం అంటున్నాం, కాదని పాకిస్తాన్ అంటుంది. మనం కాశ్మీరీ విద్యార్థుల పైన ఉత్తరాఖండ్ లో, ఉత్తరప్రదేశ్ లో దాడులు చేసి ఏ మెసేజ్ పంపాం? మా వాళ్ళు కాదనే కదా పంపింది. అంటే దాడులు చేసేది ప్రభుత్వం అని కాదు, ఎవరు దాడులు చేసినా ప్రభుత్వం దాన్ని ఆపాలి కదా. లేకపోతే భరత్ ఆపుతారా, నాగేశ్వర ఆపుతారా పోయి? అంటే నేను దాడుల వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉంటే, ప్రభుత్వ ప్రమేయం ఉంది అని నేను ఆరోపించడం లేదు, అది చాలా దుర్మార్గమైన ఆరోపణ. కానీ కాశ్మీరీ విద్యార్థుల్ని మీరు గూగుల్లో చూడండి, రైట్ వింగ్ ఫోర్సెస్ అటాక్ అని అంటారు. రైట్ వింగ్ ఫోర్స్ అంటే ఎవరు ఇలా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రైట్ వింగా లెఫ్ట్ వింగా అర్థమవుతుంది కదా. నేను చెప్పడం కదా, మీరు గూగుల్లో జస్ట్ సింపుల్ కొట్టండి, రైట్ వింగ్ ఫోర్సెస్ బిహైండ్ కాశ్మీర్ అటాక్స్ అండ్ కాశ్మీరీస్ అని. నేను అనేది డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండాలకు ఉదాహరణ. అంటే యాంటీ కాశ్మీర్ రెటోరిక్, కాశ్మీర్ సంగతి తేల్చండి అని. అదే కాశ్మీర్ మనదయ్యా. అసీమునీర్ ఎజెండా ఏంది? ఇప్పుడు అసీమునీర్ ఎజెండా ఏంది? 2 నేషన్ థియరీ, హిందూ ముస్లిం. అని మనం ముస్లింలము, హిందువులు వేరు, అందుకని మనం హిందువులు చంపాలి. అదే కదా తీవ్రవాదుల ఎజెండా. వాళ్ళు మతం పేరీపుగా అటాక్ చేసినారు. మనం ఏ ఎజెండా చేద్దాం? అయ్యా హిందువులు ముస్లింలు ఒక్కటే, భారతీయులు వీళ్ళు, నీ సంగతి చెప్తా అసలు నువ్వు పాకిస్తాన్ నుండి అని మనం చెప్పాలి కదా. మనం కూడా హిందూ ముస్లిం అన్నాం అనుకోండి, అసీమునీర్ ఎజెండా అది. అందువల్ల అప్పుడు పీయూష్ గోయల్ అన్నాడు 140 కోట్ల మంది భారతీయులందరికీ దేశభక్తి లేదు. దిస్ టైం అంటున్నా నేను. ఈ టైం ఏంటి? భారతీయులందరూ కలిసి కదా కొట్లాడాలి. భారతీయులు విడగొట్టేటువంటి డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండాకు ఇది దారి తీసింది అనుకుందాం. నేనేం ఆరోపించడం లేదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ కలిస్తే సంతోషమే. ఆర్ఎస్ఎస్ కూడా భారతదేశంలో ఒక అతిపెద్ద సంఘటన, ఈ దేశంలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి సంఘటన. కానీ ఆర్ఎస్ఎస్ తో పాటు అసలు మా అఖిలపక్ష మీటింగ్ పెట్టారు. నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్స్ తో కలవాలి. సో పార్లమెంట్, దిస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్, దిస్ నాట్ భారతీయ జనతా పార్టీ యాక్షన్. ఇది బీజేపీ యాక్షన్ కాదు, ఇది భారత ప్రభుత్వ యాక్షన్ కదా. సో అందువల్ల బట్ స్టిల్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆల్సో రిప్రజెంట్స్ ఏ వెరీ బిగ్ పబ్లిక్ ఒపీనియన్ కనుక ఆర్ఎస్ఎస్ చీఫ్ కలవడం తప్పని నేను అంటలేను. ఆర్ఎస్ఎస్ చీఫ్ కలవడంలో ఎలాంటి తప్పలేదు. కానీ ఇది డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండాకి అలైన్ చేస్తే మాత్రం ఇండియా నష్టపోతుంది. మీరు చూస్తుండండి, భారతదేశం నష్టపోతుంది. ఎందుకంటే మన డెమోక్రసీస్ లో ఉండే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడైనా కాదు ఎక్కడైనా ఏదైనా పొలిటికల్ ఎజెండాకి లింక్ అవుతుంది. సో ఆ లింక్ అయితే దేశం నష్టపోతుంది అని నేను చెప్పేది. సో మనకు ఇవాళ చూస్తున్నాం కదా, ప్రతిరోజు రాజకీయ పార్టీలు ఏం తిట్టుకుంటున్నాయి, నువ్వు దేశభక్తుని కాదు దేశభక్తి. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడేందుకు నన్నే అటాక్ చేస్తారు, వీడు యాంటీ నేషనల్ అని. అందరినీ యాంటీ నేషనల్ చేసుకుందాం మనం. ఎవరికి పాకిస్తాన్ బెనిఫిట్ చేద్దామా? సంగతి పాకిస్తాన్ సంగతి తేల్చండి. మనం అందరము భారత ప్రధానమంత్రికి అధికారం ఇచ్చాం. మీరు నేను కూర్చొని డిసైడ్ చేయాల్సింది కాదు. భారత ప్రధానమంత్రి నిర్ణయం తీసుకొని మన భద్రతా బలగాలకు అధికారం ఇచ్చాడు. లెట్ us బీ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ ఫోర్సెస్. వాళ్ళు మన వాళ్ళు బుద్ధి చెప్తారు కదా. పాకిస్తాన్ బుద్ధి చెప్పాలన్న దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. దాంట్లో భిన్నాభిప్రాయం ఉండడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ బుద్ధి చెప్పాల్సిందే. చెప్పకుండా ఇంత జరిగినా కూడా కామ్గా కూర్చున్నవాడు ఇంకెక్కువ అటాక్ చేస్తాడు. వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. అయితే అది భారతదేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ఇంట్రెస్ట్, నాట్ పొలిటికల్ ఇంట్రెస్ట్. నేను చెప్పేది అది ఇండియన్ ఇంట్రెస్ట్లకు ఎలా ఉపయోగపడితే అలా ఏం చేయాలి, అది దట్స్ అన్ ఆప్షన్. భారత ప్రధానమంత్రి ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్ కు, నావిక్ అప్పచెప్తే నాగేశ్వర్ డిక్టేట్ చేస్తారు. ఏం చేయాలి? భారత ప్రధానమంత్రి ఏమన్నాడు? ఆపరేషనల్ డిసిషన్ మీరు తీసుకోండి, ఎక్కడ, ఎప్పుడు, ఏ రూపంలో, ఏ రకంగా. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాక నాగేశ్వరరావు అట్లా కాదు ఇట్లా చేయమని చెప్తే అన్యాయం కదా. నాకేం అధికారం చెప్పడానికి?
నేను చెప్పగలిగేది మాత్రం ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా ఒక మంచి రెస్పాన్స్ ఉంటుంది. దాంతోపాటు సిరీస్ ఆఫ్ యాక్షన్స్ కూడా ఉండాలి. ఎలా యాక్షన్స్ ఉండాలి అంటే పాకిస్తాన్ నవనాడుల్ని బంధించగలగాలి, పాకిస్తాన్ చోక్ చేయగలగాలి, అన్ని వైపుల నుంచి డిప్లొమాటిక్ గా, ఎకనామిక్ గా, అన్ని పాజిబుల్ యాంగిల్స్ నుంచి చోక్ చేయాలి. అది చేసినప్పుడు ఏమవుతుందంటే మనం తీవ్రవాదాన్ని అంతం చేయగలుగుతాం. లేదంటే బాలాకోట్ అటాక్ జరుగుతుంది. మళ్ళీ మీరు అన్నారు నవనాడుల్ని ఆపేసే లేకపోతే నవనాడుల్ని బంధించే సత్తా మనకుందా, శక్తి ఉందా? ఇద్దరు న్యూక్లియర్ వెపన్స్ దేశాలు, కార్గిల్ యుద్ధం వచ్చింది, న్యూక్లియర్ వార్ జరిగిందా? అనవసరం కలిగిన దేశాలు. కార్గిల్ అన్నది ఆ టెరిటరీ వరకు మాత్రమే పరిమితం. ఏ టెరిటరీ అయినా పోనీ బాలాకోట్ స్ట్రైక్ జరిపిన న్యూక్లియర్ వార్ వచ్చిందా? ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ పూర్తిగా పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం తరహాలో మనం అందుకే ఆ తరహాలో ఓడించడం సాధ్యమా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అందుకే సాధ్యాసాధ్యాల నుంచి ఈ సమయంలో స్పెక్యులేట్ చేయొద్దు. ఎందుకంటే దట్ ఇస్ ఎ హైలీ కాన్ఫిడెన్షియల్ స్ట్రాటజిక్ డిసిషన్స్. మనం అదే ప్రిన్సిపల్ చెప్పగలిగింది ఏంటంటే న్యూక్లియర్ వార్ దాకా ఎస్కలేట్ కాకూడదు. ఎందుకు ఎస్కలేట్ కాకూడదు? న్యూక్లియర్ వార్ లో విజేతలు ఎవరు ఉండరు. ఒకటి. రెండు, ఇండియా ఇస్ ఏ రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్. ఇష్టం వచ్చినట్టుగా అణ్వాయుధాలు వాడడం. కానీ పాకిస్తాన్ ఒక పనికిమాల దేశం, ఒక దివాళాకోరు దేశం. సో దొంగను యొక్క పనికిమాల మెదల్లేని వాడికి పిచ్చోని చేతిలో కత్తి పెడితే ఏమైతుంది? మనమే పక్క జరగాలని అంటారు కదా అని చెప్పి భయపడకుండా కూర్చుందామా న్యూక్లియర్ వెపన్స్ కింద, అణ్వాయుధాల భోగి కింద భయపడకుంటుండలేం కదా. అందుకే నేను కార్గిల్ వారప్పుడు అణ్వాయుధాల ప్రయోగం జరగలే, బాలాకోట్ స్ట్రైక్ జరగలే. కానీ అణ్వాయుధాల అనుయుద్ధం దాకా పోకుండా ఉండాలని ఎందుకంటున్నా అంటే ఒక్కసారి న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ దగ్గరికి పోతే వరల్డ్ విల్ నాట్ కీప్ కాయింగ్. నేను చెప్పేది అది. పాకిస్తాన్ పక్క పెడదాం, ప్రపంచం ఊరుకోదు కదా. ఇప్పుడు మీకు రష్యా వాడు ఉక్రెయిన్ పైన అణ్వాయుధాలు వాడుతాను అనుడితోనే వరల్డ్ రియాక్ట్ అయిందా లేదా? ఇవాళ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయంటే అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది? అందువల్ల ద మూమెంట్ సౌత్ ఏషియాలో న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ దాకా వచ్చింది అంటే మన పైన తీవ్రమైన ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే మనం 1974లో చూసాం, 1998లో చూసాం. అణు పరీక్షలు పీస్ఫుల్ గా పోఖ్రాన్ లో జరిపితేనే దశాబ్దాల పాటు ఆంక్షలు ఎదుర్కొన్నాం అమెరికా నుంచి. అందువల్ల మనము వార్ను ఆ స్థాయికి ఎస్కలేట్ కాకూడదు. అసలు ఫుల్ స్కేల్ వార్ వస్తుందని ఎవరు చెప్పారు? మనం ఎవరైనా చెప్పారా? యుద్ధం చేస్తామని మనం ఏమైనా అన్నామా? ఎక్కడైనా భారత ప్రభుత్వం చెప్పింది యుద్ధం చేస్తామని? ఇవన్నీ మన స్పెక్యులేషన్లు కదా. బంగారం ధరలు స్పెక్యులేట్ చేసినట్టు వార్పై కూడా స్పెక్యులేట్ చేస్తే ఎట్లా? న్యాయం కాదు కదా. అది ఏ చర్య తీసుకుంటారన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ గివెన్ ఫ్రీడమ్ టు ఆర్మ్ ఫోర్సెస్. దట్ ఇస్ అన్ ఆపరేషనల్ డిసిషన్. వాళ్ళు ఏం తీసుకుంటారో చూద్దాం. ఈ సమయంలో మనం వాళ్ళ మద్దతు ఇవ్వడం తప్ప మరొకటి ఏం లేదు కదా. ఒక దేశభక్తియుత పౌరునిగా మన భద్రతా బలగాలు చేసే దానికి సల్యూట్ కొడదాం. దట్ ఇస్ ద ఓన్లీ చాయిస్ బిఫోర్ అస్. అయితే చెప్పేది ఏంటి అంటే ఈ మాత్రం ఈ స్ట్రైక్స్ కూడా లేకుండా, ఎయిర్ స్ట్రైక్స్ లేకుండా ఓన్లీ ఎకనామిక్ గా లేకపోతే ఇప్పుడు సింధు జలాలు వీటి ద్వారా కట్టడి చేయగలమా? అలా కట్టడి చేయదలుచుకుంటే త్రివిధ దళాలతో ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మీటింగ్? అట్లా చేయగలమా? అలా చేస్తారనే భారత ప్రభుత్వానికి అంచనా ఉంటే ఇవాళ త్రివిధ బలగాలతో అసలు ప్రైమ్ మినిస్టర్ మీటింగే కాడు, ఆ ఫోటో రిలీజ్ చేయరు. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఇన్నిసార్లు సమావేశం కాదు. ఆపరేషనల్ ఫ్రీడమ్ మేము ఆర్మ్ ఫోర్సెస్ ఇచ్చాం, ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లీకే రాదు కదా. అది ఒక్కటి సరిపోదనే కదా మనం అన్నది. అందువల్ల డెఫినెట్ గా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేస్తూ పాక్ సివిలియన్ టార్గెట్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే పాక్ పౌరుల పైన మనం ఈ క్రమంలో సివిలియన్స్ కూడా నష్టం జరిగితే ఇక్కడ జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. పడతాం కదా, అదేమి అసాధ్యమేం కాదు. అన్లెస్ ఆ జిహాదీ శక్తులుగా పౌరుల్ని తమ కవచంగా వాడుకుంటే తప్ప. సో అక్కడ ఉగ్రవాదులు పౌరులు కలిసిపోయిన పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు హఫీజ్ సయీద్ బహిరంగంగానే మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడ మాట్లాడినా నీకు ప్రజలు వేరు, ఉగ్రవాదులు వేరు కాదు సార్. ఇప్పుడు హఫీజ్ సయీద్ మనం మాట్లాడు సింధు నది జలాలు గిట్ట ఆపితే గనక రక్తం భారిస్తాం అన్నాడు. ఆయన చుట్టుపక్కల వందలాది మంది ఉన్నారు. ఆపి 15 రోజులు కదా, వందలాది మంది హఫీజ్ సయీద్ కూడా అట్లా సేఫ్ గా ఉన్నప్పుడు ఆయన మీద దాడి చేసే క్రమంలో ఒకవేళ పౌరులకు నష్టం జరిగితే మనము ఎప్పుడు కూడా ఒక్కరికి నష్టం జరగదని ఎవరు అంటలేము. మినిమైజింగ్ కొలేటరల్ డ్యామేజ్ అంటారు యుద్ధ పరిభాషలో చెప్పాలంటే. కొలేటరల్ డ్యామేజ్ ను మాక్సిమం మినిమైజ్ చేస్తారు. ఇక అనివార్యమైనప్పుడు దానికి ఎవడేం చేయలేడు కదా. కొలేటరల్ డ్యామేజ్ ను మాక్సిమం మినిమైజ్ చేస్తారు. ఎంత మినిమైజ్ చేస్తారు అంటే మాక్సిమం చేస్తారు. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం,
మన ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకుండా మీరు మీరు మాక్సిమం ప్రయత్నం చేస్తారు. యూపీఎస్లు పెడతారు, జనరేటర్లు పెడతారు, కరెంటు పోకుండా ఆల్టర్నేట్ గా మైక్లు పెడతారు, కెమెరా ఎక్కువ పెడతారు, అన్ని చేస్తారు. అయినా కూడా ఒకసారి బ్లాక్అవుట్ అయిందనుకో, ట్రాన్స్ఫార్మర్ వేలిందనుకో, జనరేటర్ వేలిందనుకో, ప్రోగ్రామ్ ఆపుతాం. ఏం చేస్తుంది దానికన్నా? సో అందువల్ల మనము కొలేటరల్ డామేజ్ జరగకుండా చేస్తుంది. దట్ ఇస్ ఎ మిలిటరీ. మన లెటర్ నాట్ గెట్ ఇన్ టు మిలిటరీ డీటెయిల్స్. నేను సామాన్యుడికి అర్థమయ్యడానికి మన ప్రోగ్రామ్ తో పోల్చాను, కానీ మిలిటరీ ఆపరేషన్స్ మనం టూ జనరలైజ్ చేసి, టూ సింప్లిఫై చేసి మనం మాట్లాడకూడదు. అవర్ ఇండియన్ మిలిటరీ నోస్ హౌ టు డీల్ విత్ ఇట్. కానీ కొలేటరల్ డామేజ్ ను మాక్సిమం గా తగ్గించి టెర్రర్ కంప్లీట్ గా అవాయిడ్ చేయగలమా? కంప్లీట్ అవాయిడ్ చేయడం ఎవరి తరం కాదు మీరు అన్నట్లు. అందులో ఇలాంటి సిచ్యువేషన్ లో వారు ఖచ్చితంగా హ్యూమన్ షీల్డ్ పెట్టుకుంటారు. ఎందుకంటే దాంతో మనం అటాక్ చేయకూడదు అని. దాంతో ఇప్పుడు ఆల్రెడీ బంకర్లకు వెళ్ళిపోయారని అంటున్నారు. ఈవెన్ మెయిన్ వ్యక్తులంతా కూడా బంకర్లోకి వెళ్ళిపోయారు. ఆర్మీ చీఫే దొరుకుతలేడు కదా ఇన్ని రోజులు, మిస్సింగ్ ఇన్ యాక్షన్. బట్ ఇప్పుడు మనము లెటర్స్ బి వెరీ క్లియర్ భారత్. ఒక స్టూడియోలో కూర్చొని మన మినిమిడి జ్ఞానంతో మైన్యూట్ మిలిటరీ ఆపరేషన్ డిస్కస్ చేయకూడదు. దట్ వీ షుడ్ లీవ్ ఇట్ టు ద మిలిటరీ. మనం చేయగలిగింది బ్రాడ్ పారామీటర్సే మాట్లాడాలి తప్ప ప్రతి దాన్ని ఏ ఆయుధం వాడాలని కూడా మీరు నేను కూర్చొని ఏది వాడాలి, రాఫెల్ యుద్ధ విమానం వాడాలా, మిగ్గు వాడాలా, బిగ్గు వాడాలని మనం డిసైడ్ చేయకూడదు. మీడియా ఆ స్థాయికి వెళ్ళకూడదు. వార్ షుడ్ నాట్ బి ఫాట్ ఇన్ స్టూడియోస్. వార్ షుడ్ బి ఫాట్ అక్రాస్ ద బార్డర్. సో దట్ షుడ్ బి వెరీ క్లియర్. అందువల్ల మైన్యూట్ మిలిటరీ ఆపరేషన్ డీటెయిల్స్ మనం వెళ్ళకూడదు. ఆ కెపాసిటీ మీడియాకి లేదు, నాకనే కాదు ఎవరికి లేదు. వి లీవ్ ఇట్ టు ద ఎక్స్పర్ట్స్, వి లీవ్ ఇట్ టు ద మిలిటరీ, వి లీవ్ ఇట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ మనం చెప్పాల్సిన బ్రాడ్ పారామీటర్స్ ఏంటంటే, బహుశా నా అంచనా ఏంటంటే, డైరెక్ట్ గా పాకిస్తాన్ ఆర్మీనో పాకిస్తాన్ సివిలియన్ పాపులేషన్ నో ఇండియా అటాక్ చేస్తుంది అనుకోను. ఆ పని ఇండియా చేయదు. బహుశా మనము టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను, స్ట్రాటజిక్ టార్గెట్స్ ను అటాక్ చేస్తాం. అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు అమెరికా వాడు ఒసామా బిన్ లాడెన్ లేపలేదా? సెక్యూరిటీ గార్డు కూడా పోలే, డైరెక్ట్ గా వచ్చి లేపడేస్తారు కదా. ఇజ్రాయెల్ అప్పుడు అమెరికా గానీ వాళ్ళు కానీ అలర్ట్ గా లేరు. ఇప్పుడు బాలాకోట్ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ అలర్ట్ గా లేదు. సో ఇప్పుడు అలర్ట్ గా అలర్ట్ గా యుద్ధ సమయంలో మీకు నస్రుల్లాను ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ లో సౌత్ బీరూట్ లో ఉన్న హిజ్బుల్లా చీఫ్ లేపలేదా, చంపేయలేదా మన ఇజ్రాయెల్ వాళ్ళు? అలర్ట్ గా లేరా? యుద్ధంలో పాలస్తీనాకు అంత కెపాసిటీ పాకిస్తాన్ కొంత హిజ్బుల్లా ఇస్ వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. మీకు హమాస్ లేదు, మీరు అన్నట్టు నిజమే. ఇరాన్ లో ఉన్న ఇస్మాయిల్ అనే లేపలేదా ఫర్ ఎగ్జాంపుల్? అవి ఇంకా కోవర్ట్ ఆపరేషన్స్. మీకు అంటే హసన్ నస్రుల్లా లేపినట్లే లేపాలని అంటలేను. ఫండమెంటల్ పాయింట్ దెర్ ఈజ్ పాసిబిలిటీ. అందుకే ఇవాళ కాకపోతే 4 రోజులు అవుతారు కావచ్చు, రేపు పొద్దున ఇది 24 hours 48 hours కంప్లీట్ కావాలని అంటామా? అది రాంగ్ ఆర్గ్యుమెంట్. ఒక వారం రోజులు లేట్ అయితే నరేంద్ర మోడీ నువ్వు ఏం చేస్తున్నావు అనడం పనికిమాలిన మాట. అది వి లీవ్ ఇట్ గవర్నమెంట్. విల్ హోప్. మన ప్రభుత్వం మీద మనకు నమ్మకం లేకపోతే ఎవరిని నమ్మకం ఉంటుంది? మన ప్రభుత్వం పైన మన విశ్వాసాన్ని పెట్టాలి. మన సైన్యం ఇది హైలీ ప్రొఫెషనల్ ఆర్మీ. లెట్ us బిలీవ్ ఇన్ దట్ ఆర్మీ. మనము బ్రాడ్ పారామీటర్స్ ఏంటంటే, ఒకటి, ఇది దేశంలో మనం ఐక్యంగా ఉండాల్సిన సమయం. 140 కోట్ల మంది ఒక్క మాట పైన ఉండాలి. ఇందులో కులం, మతం, ప్రాంతం, భాష, రాజకీయం అన్ని వదిలేయాలి. దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ద కంట్రీ. దేశం మీద దాడి జరుగుతున్నప్పుడు ఇంకా మనం కొట్టేద్దామా పనికిమాల వాటిని పట్టుకొని? సో లెట్ us బి యునైటెడ్. ఒకటి. 2, దిస్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ డెప్త్ తో తీసుకోవాల్సిన డిసిషన్. అందువల్ల మన ప్రభుత్వాన్ని కానీ మన మిలిటరీకి కానీ అనుక్షణం ప్రశ్నిస్తూ అనుమానిస్తూ మనం మాట్లాడకూడదు. లెట్ us వెయిట్. ఇస్ అ స్ట్రాటజిక్ డెప్త్ తో ఉన్న డిసిషన్. దర్ ఇస్ ఎనఫ్ టైం కదా. నిజంగానే మిస్కాలిక్యులేషన్ ఎక్కడైనా అయిందనుకుందాం. ఇప్పుడు అంటలేమా మనం, ఎందుకు పహల్గాంలో భద్రత ఒక్క జవాన్ కూడా లేడు అని ఆల్ పార్టీ మీటింగ్ లో అడిగారు కదా. ఆ సమయం వచ్చినప్పుడు అడగాలి. దిస్ ఇస్ నాట్ ద టైం అంటున్నా నేను. మనము ముందే ఒకటి, ఇప్పుడు ఆత్మాహుతి దాడులు ఇలా తెగించి ప్రాణాల మీద తీపో అదో ఉంటే ఓకే. ఇట్లా వచ్చి నిర్దయగా గాలి చేసే వాళ్ళు ఆపేయడం సాధ్యమా? పుల్వామా, ముంబైలో అజ్మల్ కసబ్ అయినా ఎల్కే అద్వానీ కూడా ఒక సందర్భంలో అన్నాడు, ఆత్మాహుతి దాడులను ఆపడం అంతా సాధమ. కానీ దిస్ ఇస్ నాట్ ద టైం. మనకు ఈ టైంలో ఆపలేకపోవడమా అంటే, అమెరికాలో కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి జరిగింది కదా. కానీ లెట్ us నాట్ రీకన్సైల్ టు ద ఫేట్. అండ్ ఇది తప్పదు, ఆపలేము, దాడులు జరగాల్సిందే.
ఇలా అనుభవించుదాం, ఇది కాదు కదా, ఇది పిరికిపందల చర్య. సో ఈ రకమైన మాటలు మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఆపగలమా అంటే ఇంత మేరకు ఆపగలుగుతాం, అంత మేరకు ఆపగలుగుతాం. సో మనం ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు ఆపగలమా, నేను బాగా డ్రైవ్ చేస్తున్నా, నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 2014 నుంచి 24 వరకు టెర్రరిస్ట్ దాడులు కేవలం కశ్మీర్ లో ఒక పాకెట్ వరకు మాత్రమే పరిమితయ్యాయి. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, జైపూర్ అట్లా అంతకుముందు జరిగిన విధంగా బాంబ్ బ్లాస్ట్లు కానీ టెర్రరిజం ఇన్సిడెంట్స్ కానీ ఆల్మోస్ట్ తగ్గుముఖం బట్టే అది కేవలం జమ్మూ కాశ్మీర్ వరకు మాత్రమే పరిమితమైన పరిస్థితి ఈ 10 ఏళ్లలో. అంతకుముందు ఎక్కడ ఏ నగరంలో ఎప్పుడు ఏం బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందో జరగాల్సిన సిచ్యువేషన్ నుంచి ఓన్లీ అంటే మిగతా దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ అన్నిటి కూడా డిఫ్యూజ్ చేసాం, ఉగ్రవాద ఫండింగ్ ఆఫ్ చేసామని అంటారు. దాన్ని కరెక్టేనా వాళ్ళు క్లెయిమ్ చేస్తారు? దాడులు జరగలేదన్న నిజమే కదా, దాంట్లో మనం కాదని ఎలా అనగలం. కంపారిటివ్లీ ఇతర ప్రాంతాల్లో దాడులు జరగలేదని నిజం, దాంట్లో ఏమి డిస్ప్యూట్ చేసడానికి ఏముంది, దాడులు జరిగినాయా మరి. కానీ అదే సమయంలో మీకు ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దయ్యాక కూడా మీకు జమ్మూలో భారీగా దాడులు జరిగినాయి. అంటే టెర్రరిజం పైన మనము నెంబర్స్ తో లెక్కించలేం. 5 ఘటనలు జరిగినాయా, 3 ఘటనలు జరిగినాయా, 30 మంది చనిపోయారా, 23 మంది చనిపోయారా. టెర్రరిజం ఇస్ నాట్ అన్ ఈవెంట్, ఇట్ ఇస్ అ ప్రాసెస్. ఫైట్ అగైన్స్ట్ టెర్రరిజం ఇస్ నాట్ అన్ ఈవెంట్. ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం, ప్రాసెస్ సెలబ్రేట్ చేయం. ఈవెంట్ కు ప్రాసెస్ తేడా ఉంది. ప్రాసెస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో అందువల్ల డెఫినెట్ గా మనము పొలిటికల్ క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్స్ ఉంటాయి, పక్కా పెడతాం. ఈ సందర్భం కాదు, సమయం కాదు, బోలెడంత సమయం ఉంటుంది. తర్వాత ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ మేమే సాధించామని, కాంగ్రెస్ వాళ్ళు సాధించలేదని, కాంగ్రెస్ వాళ్ళు మీరే సాధించారని ఇప్పుడు మనం సాధించాల్సింది ఇది కాదు, ఒకరి మీద ఒకరు. మనం సాధించాల్సింది పాకిస్తాన్ పైన. మనం కొట్టుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాదు, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇది భారత ప్రజలందరూ ఐక్యంగా ఉండి పోరాడాల్సిన సమయంలో ఎవరు గెలిచారు, ఇప్పుడు ఎవరు ఓడారు అంటే మరి ఇదెందుకు జరిగింది, పైల్గాం ఎందుకు జరిగింది, మరి అంత ఆర్టికల్ 370 తర్వాత తీవ్రవాదమే అంతమైపోతే మన పైల్గాం ఎందుకు జరిగింది అంటే కొన్నిసార్లు వ్యూహాత్మక రిట్రీట్. అంటే ఒకటి ఆర్టికల్ 370 రద్దు తర్వాత టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తగ్గాయి కదా, ఇన్సిడెంట్స్ తగ్గాయి కదా, జరుగుతుంది. ఈవెంట్ అనేది కాదు టెర్రరిజం అనేది. ఇప్పుడు నెంబర్స్ తో మనం లెక్కలేం. లో ఇంటెన్సిటీ వార్ఫేర్ అంటారు, హై ఇంటెన్సిటీ వార్ఫేర్ అంటారు. సో ఇట్ ఈస్ టెర్రరిజం ఈజ్ నాట్ క్రికెట్ కాదు. ఇదేంటి వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో 100 బాల్స్ కొట్టారని చెప్పడం కాదు. అది దట్ ఈస్ నాట్ ద వే లాంగ్వేజ్ ఆఫ్ క్రికెట్ పనిచేయదు టెర్రరిజానికి. టెర్రరిజం అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో కొన్నిసార్లు మనకు పై చేయి ఉంటుంది, కొన్నిసార్లు వాడికి తీవ్రవాదులు కూడా పై చేయి సాధిస్తారు. సో అందువల్ల ఇప్పుడు పహల్గాంలో తీవ్రవాదులు పై చేయి సాధించారు. మరి జమ్మూలో బోలెడ్ ఇన్సిడెంట్ జరిగినాయి. మీకు ఎందుకు పీర్ పంజాల్ రీజన్, ఈ రీజన్ అంతా ఎందుకంటే కశ్మీర్ లో భద్రతా బలగాలు బలంగా ఉండే వరకు జమ్మూకి షిఫ్ట్ అయింది. అందువల్ల మనము ఈవెంట్ తో ఎప్పుడు కూడా యాంటీ టెర్రరిజం ఆపరేషన్ ను ఈవెంట్ తో చేయకూడదు. ఇట్ ఇస్ నాట్ లాంగ్వేజ్ ఆఫ్ క్రికెట్, ఇట్ ఇస్ లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రాటజిక్ అఫైర్స్. అందువల్ల స్ట్రాటజిక్ అఫైర్స్ భాషలో ఒక ప్రాసెస్, ఆ ప్రాసెస్ లో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ఒక 4 ఇన్సిడెంట్లు జరగకపోతే సక్సెస్ అయిందని ఇలా లెక్కలే కూడా నేను అది కూడా చెప్తున్నా. పహల్గాం ఘటనతో మోడీ ప్రభుత్వం విఫలమైంది, తీవ్రవాదాన్ని అంత జనాన్ని కూడా అనకూడదు అంటున్నా. దట్ ఇస్ నాట్ ద వే ఆఫ్ లాంగ్వేజ్. అది క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఒక 2 సార్లు డక్అౌట్ అయితే మనం చూసాం కదా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఒక సిరీస్ లో సరిగా ఆడకపోతే నానా అటాక్, తర్వాత మళ్ళీ వాళ్ళు ఉతికి ఆడే వరకు మా సెలబ్రేషన్. అది క్రికెట్ లాంగ్వేజ్ ఆఫ్ క్రికెట్ పనిచేయదని చెప్పేది. ఈవెన్ పహల్గాం దాడి తర్వాత కూడా నేను ఇప్పటికి 5 గంటలు మాట్లాడాను. ఇది మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, తీవ్రవాదం అంతా ఎక్కడా లేదు. కొన్ని సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, దాన్ని లెటర్స్ అడ్రస్ చేయమన్నాం. అది ప్రభుత్వం ఒప్పుకుంది కదా ఆల్ పార్టీ మీటింగ్ లో. ఆల్ పార్టీ మీటింగ్ లో సాక్షాత్ హోమ్ మినిస్టర్ ఒప్పుకున్నట్టు కూడా మీడియాలో వచ్చింది. ఎక్కడ ప్రభుత్వం ఖండించలేదని మీరు మీడియాలో జరిగితే మనం ఇలా కూర్చోవాల్సిన పరిస్థితి కరెక్ట్. అన్ని మంచిగా జరిగితే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటాం అన్నాడు. సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగింది అని గవర్నమెంట్ అడ్మిట్ అయింది అని మీడియాలో వస్తే నో గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ కండెమ్డ్ ఇట్. ఇది తప్పుడు, ఇది మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెప్పలే కదా. అంటే దే అగ్రీడ్ ఇట్, అది మంచిది. నన్ను అడుగుతా దట్ ఈస్ రెస్పాన్సిబుల్ గవర్నెన్స్. సార్ ఒక మాట, ఇప్పుడు ఉగ్రవాదానికి కులం లేదు, మతం లేదు అని మొన్నటి వరకు అన్నాం. కానీ ఇది ఇప్పుడు మతం ఐడెంటిఫై చేసి చంపారు కదా, హిందూ మతం అని చెప్పి మీరు హిందూ మతమా పక్కకి కూర్చోండి అని చెప్పి చేసి చంపారు కదా. ఇప్పుడు కూడా కులం లేదు, మతం లేదు అని అంటే డైరెక్ట్ గా దీన్ని ఇస్లామిక్ ఉగ్రవాదం
అని ఎందుకు అనకూడదు? ఖచ్చితంగా అనాలి. మీరు నా వీడియోలో చూడండి 100 సార్లు అని ఇప్పటికి ఇస్లాం ఉగ్రవాదం అని. దాంట్లో డౌట్ ఏమున్నది? కులం లేదు, మతం లేదు. టార్గెట్ చేస్తున్నారు బంగ్లాదేశ్ లో అయినా, బెంగాల్ లో అయినా, కాశ్మీర్ లో అయినా. ఇస్లామిక్ మతోన్మాదము, ఇస్లామిక్ తీవ్రవాదం అనడంలో ఎలాంటి తప్పు లేదు. అనకపోతే ఏమంటాం? భౌతిక శాస్త్ర తీవ్రవాదం అంటావా? సో అందులో డిస్ప్యూట్ లేదు. కానీ కులం లేదు, మహానతలు లేదు ఎందుకంటున్నామంటే, గ్రహాం స్టేన్స్ అనే ఒక ప్రీస్ట్, క్రిస్టియన్ ప్రీస్ట్, ఆయన 2 ఏళ్ల బిడ్డను దారా సింగ్ అనే అతను కారులో పండుకొని ఉంటే పెట్రోల్ బస్ కారంట పెట్టాడు. ఇది హిందువులందరూ చేసిన అందామా? దారా సింగ్ హిందువే కదా, అందామా? అంటే అది ఉగ్రవాద ఘటన వేరు, అది ఇది కూడా ఉగ్రవాద ఘటన. అదే ఒక మనిషిని కాలబెట్టడం ఉగ్రవాద ఘటన కదా. ఇప్పుడు మనిషి ఎవరో తెలియకుండా కాల్చి చంపడం, తెలియకుండా చెప్పారు. మనిషి ఎవరున్న లోపల గ్రాండ్ స్టెయిన్స్ అనే వ్యక్తి అతను తెలుసు, దారా సింగ్ తెలుసు, మత మార్పిడి చేస్తారని చెప్పారు. అలా చాలా ఇప్పుడు మొన్న కాశ్మీర్ సంబంధించి ఉగ్రవాదులు వచ్చారు. ఇతను ఎవరు కావాలే మసూదన్ ఉన్నాడు. మసూదన్ ఎవరో తెలియదు, అతను ఏం పాపం చేశాడో ఏం చేశాడో తెలియదు. అది ఇది 2 సంఘటనలు ఒకటేనా? సయ్యద్ ఆదిల్ హుస్సేన్ చౌదరి ఎందుకు చనిపోయాడు? సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఎందుకు చనిపోయాడు? 1000 రూపాయలకు గుర్రం. అక్కడ చాలా మంది ఉన్నారు. ఇవాళ జిప్సీ ఆపరేటర్ ఉన్నాడు సార్, ఆపరేట్ చేసేవాడు. చంపుతుంటే అల్లాహు అక్బర్ అని ఎవడైనా మాట్లాడారు. గుర్తుపెట్టుకోండి. అంటే అంత చాలా మంది ఉన్నారు అంటారు. శాల్వాల ఇప్పుడు అదే మసూద్ అని చెప్పారు, శాల్వాలు అమ్మే వాళ్ళు ఆపలేదు, మమ్మల్ని మిస్గైడ్ చేశారు అని చెప్పారు. కొంతమంది వ్యక్తుల ఉన్మాదాన్ని మనం మొత్తం దేశంలో ఉన్న అన్ని మతానికి చేయడం తప్పు. అలాంటి దుర్మార్గమైన భాష వాడకూడదు. ఇప్పుడు కొద్దిమంది అంటారు, ఏమంటారంటే జిహాదీలు ఒకటి ఏంటంటే ముస్లింలు అందరూ జిహాదీలు కాదు, కానీ జిహాదీ చేస్తున్న వాళ్ళు అందరూ ముస్లింస్. ముస్లింలు అందరూ జిహాద్ అంటేనే అది ముస్లిం పవిత్ర యుద్ధం అని కదా భాష. ఉగ్రవాదులు అందరూ ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు, బట్ ఏదైతే ఉగ్రవాదం చేస్తున్న వాళ్ళందరూ కూడా ముస్లింసే. వేరే మతం చూపించండి. రాజీవ్ గాంధీని చంపిన వాళ్ళు ఎవరు? బౌద్ధ మతం అందామా? ఎల్ఈడిగా చంపింది బౌద్ధ మతం అందామా చెప్పండి. ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు మీరు బౌద్ధ మతం ఆడ ఎల్ఈడిలో 1000 మంది చంపింది కదండి తమిళియన్స్ ను. 1000 మంది నూచకొద్దకు వచ్చారు కదా సింహలే సైన్యము. వాళ్ళంతా బౌద్ధ మతస్తులే కదా. మరి అంగీకరిద్దామా? మియాన్మార్ లో మంటలలో పడే చంపేస్తున్నారు కదా బౌద్ధ భిక్షులు ప్రత్యర్థుల్ని. బౌద్ధ మతం అందామా? సిక్కు తీవ్రవాదం నిజ్జర్ ఎవడండి? అంటే సిక్కు మతం అందరినీ మన తీవ్రవాదులు అందామా? అందరిని అనట్లేదు. మరి ఇది కూడా అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళు వ్యక్తులు సిక్కు పంత్ అని చెప్పి తీవ్రవాదానికి పాల్పడితే సిక్కు తీవ్రవాదం అవుతుంది. దాంట్లో డౌట్ ఏమున్నది? ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదం అనకపోతే దాన్ని ఇంకే పేరుతో అంటే అనాల్సిందే. ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ముస్లింలు కూడా పోరాడుతున్నారు ఆ స్థాయిలో. అంటే ఆ స్థాయిలో పోరాడాలని కోరుకోవాలి మనము. దీన్ని ఈ సమయంలో పోరాడుతున్నారా? ఇప్పుడు మీరు నేను కూర్చొని లెక్కలు వేద్దామా? దేశం నాశనం వచ్చేద్దామా? అంటే ఇప్పుడు ఎందుకంటే ఈ టీవీ ఇస్లాం కు తప్పుడు అన్వయం ఏదైతే చెప్తున్నారో, ఎవడు తప్పుడు అన్వయం ఏదైతే చెప్తున్నారో దాన్ని చెప్పాల్సిన బాధ్యత ఆ మత పెద్దలదే కదా. ప్రతి ఒక్క మత పెద్దలకే ఉండదు, మత పెద్దల మీద ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. దేశంలో అందరము చెప్పాలి. ఇప్పుడు అందుకే చెప్తున్నాను, అయ్యా దీన్ని హిందూ ముస్లిం క్వశ్చన్ గా మార్చి దేశాన్ని సర్వనాశనం చేయకండి. అసీముని లాంగ్వేజ్ భరత్ మీరు మాట్లాడుతున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ. మీరు అసీముని లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అంతే కదా. అసీముని ఇదే మాట్లాడిండు. అసీముని ఏం మాట్లాడుతున్నారు? దేశంలో సగటు హిందువుల ప్రశ్నలు నేను అడుగుతున్నాను. సగటు హిందువులు ఎవరు అడగరు. ఏ సగటు హిందువు అంటే చంపించుకోవడానికి ఇది హిందువులు ఎవరు వస్తే చంపించుకుంటే ఎవరు చెప్పాడు? డిబేట్ డైవర్ట్ చేసి వ్యూస్ కొరకు అనేది హిందువులు సగటు హిందువులు ప్రశ్నలు అడుగుతారు. ఎంతమంది కలిసారు? 1,00,000 మంది కలిసారు. 1,00,000 మంది సోషల్ మీడియాలో చూస్తున్నాను సార్. సో ఎవరైనా ప్రతి చిన్న ఊర్లో కూడా క్యాండిల్ ర్యాలీ చేసి ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ లేదు, బెంగాల్లో రక్షణ లేదు. బంగ్లాదేశ్ లో 20% ఉండే 1947 బిఫోర్ హిందూ పాపులేషన్. పాకిస్తాన్ లో 20% నుంచి 2% వచ్చింది. కనబడుతుంది కదా. అందుకే పాకిస్తాన్ మీరు అంతం చేయండి అంటే మోడీని ఏం చేస్తారో చూద్దాం. మోడీకి అప్పయిపోయినాం కదా. అంటే మోడీ రెస్పాన్సిబిలిటీ కాదు, మోడీ నాగేశ్వర రెస్పాన్సిబిలిటీ లేదు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా. ఏం చేద్దాం చెప్పండి? రిలీజియన్ ఏం చేద్దాం చెప్పండి? అందరిని చంపేద్దామా?
మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? నేను అనేది రియల్లీ సారీ. ముస్లిం పాపులేషన్ ఏం చేద్దాం చెప్పండి? చంపుదామా? పాకిస్తాన్ లో ఏం చేద్దామా? చంపడం కాదు, బంగ్లాదేశ్ లో ఏం చేద్దామా? తగ్గుతున్నదాన్ని దాన్ని ఖండించాలి కదా అంటారు అందరూ. ఖచ్చితంగా ఖండించాలి. ఖండించకూడదు కళ్ళ ముందు కనబడుతుంది కదా 20% నుంచి 2% ఖండించాలి. మతాన్ని అంతం చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరిగిన దాడుల్ని ముక్త కండతో ఖండించాలి. దీంట్లో డిస్ప్యూట్ ఏముంది? దీంట్లో వివాదం 20% నుంచి మన కళ్ళ ముందుకు 2% పాపులేషన్ వస్తున్నా ఖండించాలి. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. మీరు నాకు కదా నా యూట్యూబ్ ఛానల్ చూడండి, ఎన్నిసార్లు మాట్లాడాను. ఖండించాలి, దాంట్లో ఎవరు డిస్ప్యూట్ ఏముందండి? హిందువులపై దాడులు లేదు, ఏ మతం పైన దాడులు లేదన్నా ఖండించాలి. అంటే హిందువులపై దాడులు ఖండించడే కాదు, అవతల మతం కూడా దాన్ని రెస్పాండ్ అయ్యేలా అవతల మతానికి ఎవడు బాధ్యుడు? రెస్పాన్సిబిలిటీ ఎవరు బాధ్యుడు? మత పెద్దలు. ఎవరు మత పెద్దలు? ఏ మత పెద్ద ఎవరికి బాధ్యత? ఇప్పుడు దారా సింగ్ హిందూ మతం బాధ్యత వహించాలా? మేమెందుకు వహిస్తాం? నేను కూడా హిందూనే. దారా సింగ్ చేసిన దుర్మార్గాన్ని నేనెందుకు బాధ్యత వహిస్తా? అందుకని ఆయన చట్టపరంగా అరే ఒక దళితులకు గుళ్ళోకి రానివ్వడం లేదు ఒక హిందువే రాజస్థాన్ లో. అది వేరే, అది కూడా దళితులందరినీ సార్ నేను చట్టపరంగా శిక్షించారు. ఏదైనా గ్రాండ్ స్టేన్స్ యావజ్జీవ శిక్ష విధించారు. ఏదంటే ఒక మతం పేరిట ఎవడన్నా దుర్మార్గం చేస్తే చట్టరీత్యానే శిక్షించాలి. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టి కేవలం వ్యూవర్షిప్ కొరకు 400 మంది చూస్తారు గనక ఈ స్థాయికి దిగజారడం టెలివిజన్ ఛానళ్లు చేసే దుర్మార్గం అంట. అర్నబ్ గోస్వామి జర్నలిజం ఇది. వ్యూవర్షిప్ అంటే అటువైపు ఉంది, ఇటువైపు ఉంది. ఇటువైపు ఉంది కదా, అయింది కాదు. దయచేసి ప్రజల్ని వ్యూవర్షిప్ అంటే అటువైపు ఉంది, ఇటువైపు. భారతదేశంలో అల్లకల్లో భారతదేశాన్ని తిడితే చూసే వాళ్ళు కూడా ఉన్నారు. వ్యూవర్షిప్ భారతదేశాన్ని తిడితే వాళ్ళు చూసే వాళ్ళు, భారతదేశం తిట్టేటోడు భారతదేశంలోకి వెళ్ళి మోడీ తిడితే చూసే వాళ్ళు ఉన్నారు, మోడీ సపోర్ట్ చేస్తే చూసే వాళ్ళు. మోడీ సపోర్ట్, మోడీ వ్యతిరేకం. ఇప్పుడు మీరు అర్నబ్ గోస్వామి అన్నారు, రవీష్ కుమార్ కూడా చూసే వాళ్ళు ఉన్నారు కదా. పాయింట్ ఏంటంటే మీరు మోడీ అర్నబ్ గోస్వామి అన్నారు కదా, రవీష్ కుమార్ చూసేవాళ్ళు రెచ్చగొట్ట తప్పే అంట. అటువైపు ఇటువైపు చూస్తున్నారు అంటే. నేను అర్నబ్ గోస్వామి ఎందుకు అన్నానంటే దీన్ని అసీముని లాంగ్వేజ్ ఇది హిందూ ముస్లింలుగానే చూసి దేశాన్ని ముక్కలు చేద్దాం అనుకునే డిబేట్ మంచిది కాదంటున్నారు. భారతదేశం 140 కోట్ల మంది హిందువుల్ని రక్షించాలంటే దేశం ముక్కలు ఎట్లా అవుతుంది? 140 కోట్ల మంది హిందువులు రక్షించకూడదు ఎవరన్నారని మళ్ళీ అదే అంటున్నారు. మళ్ళీ సారీ, ఇది డిబేట్, ఇట్లాంటి డిబేట్ నేను కాదు సార్. అంటే మీరు ఆసిమ్ మునీర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారంటే లాంగ్వేజ్ ఇది ఇస్లామిక్ టెర్రరిజం, దీన్ని ఖండించాలి. హిందువులకు నష్టం జరుగుతుంది. ఐడెంటిఫై చేసి చంపిన బొట్టు పెట్టి ఒక మాట కూడా అనద్దు ఇస్లాం, లేకపోతే దాన్ని ఇప్పుడు మీరు అన్నారు కదా ఆసిమ్ మునీర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారంటే ఐడెంటిఫై చేసి హిందువులు పక్క కూర్చోండి చంపినా సరే ఊరుకుందామంటే అన్నది నా నోట్లో పెడితే అది రియలీ సారీ. ఆసిమ్ మునీర్ లాంగ్వేజ్ అంటే నేను చెప్తాను. ఆసిమ్ మునీర్ లాంగ్వేజ్ ఎందుకు అన్నాను? అది ఆసిమ్ మునీర్ లాంగ్వేజ్ అయితే దాన్ని ఒకటి హిందువుల్ని రక్షించడమే తప్పంటే ఎవరన్నారు? హిందువుల్ని మతాల వాడిగా ఐడెంటిఫై చేసి దాన్ని అన్నట్టుగా అది అర్నబ్ గోస్వామి అయినా పర్లేదు, మీరు అన్నట్టు అసీం మునీర్ లాంగ్వేజ్ అయినా నేను దాన్ని స్వీకరిస్తున్నాను. స్వీకరించుకోండి, నాకు అభ్యంతరం లేదు. మీరు పాకిస్తాన్ లాంగ్వేజ్ స్వీకరిస్తాను, నేను ఎందుకు అదంట కానీ మీ ఇష్టం. కానీ నేను ఎక్కడా సమర్థించలేదు. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలి, అనుమానం లేదు. ఇది ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ముమ్మాటికి అనాలి. ఈ ఇస్లామిక్ తీవ్రవాదం ఏ మతంలో తీవ్రవాదం చెలరేగితే ఆ మతాన్ని పట్ల విశ్వాసం ఉండి ఆ మతాన్ని కాపాడుకోవాలనుకునే వారు పెద్ద ముందుండి పోరాడాలి. దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ దీన్ని హిందూ ముస్లిం ఇష్యూగా చూడడం అసీముని లాంగ్వేజ్ అని ఎందుకన్నాను అంటే దేశం ఐక్యంగా ఉండాల్సిన సమయంలో, భారతదేశం ఏకమై పాకిస్తాన్పై పోరాడాల్సిన సమయంలో, పాకిస్తాన్ సంగతి తేల్చాల్సిన సమయంలో మేము కొట్టుకుంటాం, మేము మతం పేరిట తన్నుకుంటాం, చంపుకుంటాం అంటే పాకిస్తాన్ ఎజెండా అవుతుంది కదా. అది నేను చెప్పేది. అట్లా అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరో మాట్లాడలేదు కదా, ఇది ముస్లింలందరూ ఎవరు భరత్ మాట్లాడినా లాంగ్వేజ్ కరెక్ట్. నేను కేంద్ర ప్రభుత్వం అనలే కదా, నేను అన్నది మీరు మాట్లాడుతున్నాను మిమ్మల్ని అన్నా. నేను ఏం చెప్తున్నాను, ఈ దేశాన్ని అల్లకల్లోలం చేసి పబ్బం గడుపుకుంటాను మీడియా అయినా పాలిటిక్స్ అనంటే తప్పంట. ఎవరు ఇస్లామిక్ మళ్ళీ చెప్తున్నారు ఇస్లామిక్ తీవ్రవాదం అనొద్దు అని ఎక్కడలే. మీరు ఎవడో అంటే వానికి నన్ను అడుగుతూ నేనేం చేస్తా? నేను నా ప్రతి వీడియోలో ఇస్లామిక్ తీవ్రవాదం అన్నా. తీవ్రవాదం పదమే వాళ్ళే. నేను ఇప్పుడు ఒకటి అంగీకరిస్తారా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ సంఘటనలు జరుగుతున్నాయి. అనుమానమే ఉన్నది, ప్రపంచానికి అతిపెద్ద తీవ్రవాదం ఇస్లామిక్ తీవ్రవాదమే. దాని డౌట్ ఏమున్నది? మీకు డౌట్ ఏమున్నది? మీకు దాంట్లో ఐసిస్ ఇస్లామిక్ తీవ్రవాదం కాదా? అల్ఖైదా ఇస్లామిక్ తీవ్రవాదం కాదా? ఇలా డౌట్ ఏమున్నది? ఇలా
మీరు ఎవరినో దృష్టిలో పెట్టుకొని నాతో మాట్లాడితే లాభం లేదు. లేదు లేదు మీరు ఎవరినో అటాక్ చేసిన నన్ను అటాక్ చేస్తే ఉన్నది. నేను కాదని ఎవరన్నా నేను అటాక్ నేను చేయలేదు. ఐసిస్ తీవ్రవాదం అంటే ఇస్లామిక్ తీవ్రవాదం కాకపోతే దాని పేరే ఇస్లామిక్ స్టేట్ కదా. అది ఇస్లామిక్ తీవ్రవాదం కాకపోతే నేను ఏమనాలి దాన్ని? ఇప్పుడు రేపు ఎల్లుండో అటాక్స్ చేశారనుకుందాం మోడీ గవర్నమెంట్, భారత ప్రభుత్వం. పాకిస్తాన్ వైపు ఎవరైనా ఉండే అవకాశం ఉందా? టర్కీ నుంచి సపోర్ట్ రావచ్చు అంటున్నారు, చైనా నుంచి సపోర్ట్ రావచ్చు అంటున్నారు, మలేషియా నుంచి రావచ్చు అంటున్నారు. మళ్ళీ చెప్పి అంటే ఏమైనా ఉన్నారా వ్యూహాత్మక మిత్రులు, శత్రువులు ఏమైనా? దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ స్పెక్యులేషన్. ఇదే పాలిటిక్స్ కాదు. తెలుగు టీవీ ఛానళ్ళకు ఉన్న దరిద్రం ఏంటంటే కాంప్లెక్స్ జియో పొలిటికల్ ఇష్యూస్ ను, కాంప్లెక్స్ స్ట్రాటజిక్ ఇష్యూస్ ను కూడా పొలిటికల్ స్పెక్యులేషన్ గా మార్చిపడేస్తారు. ఎందుకంటే రాజకీయ చర్చలు జరిపి అట్లా తయారవుతుంది. ఇది వెరీ సీరియస్ ఇష్యూ అండి. రేపు ఎవరు వస్తారు, టర్కీ వస్తుందా, చైనా వస్తుందా, అమెరికా వస్తుందా, ఎవరు ఎటువైపు ఉంటారో అవన్నీ ఇప్పుడు నుండి స్పెక్యులేట్ చేయాల్సిన అంశాలే కాదంటాను. అవన్నీ భారత ప్రభుత్వాన్ని వదిలేయాలి. మీరు నేను చర్చించాల్సింది కాదంట నేను. మనం హూమామై టు డిసైడ్. టర్కీ వస్తే టర్కీతో ఎలా డీల్ చేయాలో మోడీ చూసుకుంటాడు. భారత ప్రధానమంత్రి అయినా నాగేశ్వర్ కాదు కదా పనేది. నేను వీళ్ళు వస్తారో వాళ్ళు వస్తారో దౌత్యపరంగా, విదేశాంగ పరంగా ఇంతకుముందు మీరు అన్నారు కదా అణు పరీక్షల సమయంలో అమెరికా ఆంక్షలు రెండు వైపులా మనకు పెట్టింది, వాళ్ళకు పెట్టింది. సో అటువంటివి ప్రపంచ దేశాలు, యూరోపియన్ యూనియన్ కానీ, అమెరికా కానీ, ఇటువైపు కానీ ఎవరు ఎటువైపు ఉండే, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వారిలో క్లియర్ నాటో ఒకవైపు, ఇంకొకరు ఎలాంటి చర్య జరుగుతుందో తెలియదు, ఏ చర్య తీసుకుంటారో తెలియదు. నేను ఎట్లా ఊహించాలి? గెస్ వర్క్ చేయమంటారా? సో మన చర్యను బట్టి రియాక్షన్స్ ఉంటాయి. నాకు పూర్తి నమ్మకం ఉంది భారత ప్రభుత్వం పైన. ఇవన్నీ సెక్యూరిటీ స్ట్రాటజిక్ కన్సిడరేషన్స్ ను దృష్టిలో పెట్టుకునే ఈ మేరకు వ్యవహరిస్తుంది అని భారత ప్రభుత్వం పైన నాకు విశ్వాసము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన కాన్ఫిడెన్స్ పెట్టాలి తప్ప మనం కూర్చొని వీళ్ళు ఇట్లా ఎత్తారని ఇట్లా స్పెక్యులేట్ చేస్తాం. ఏం చర్య తీసుకున్నాం? చైనాకు సంబంధించి ఇప్పుడు మీరు చెప్పారు, చైనాకు సంబంధించి రెండు ఇష్యూస్. ఒకటి, వాళ్ళు మొదలేమో జరిగిన ఘటన ఖండించారు, బట్ ఇండిపెండెంట్ ప్రోబ్ జరగాలి అని సపోర్ట్ చేశారు. సో చైనా డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ ఏమైనా పాకిస్తాన్ సాయం అందించే అవకాశం ఉంటుందా? అదే అంటున్నాను, ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు స్పెక్యులేట్ అంటున్నాను. మళ్ళీ చెప్పేది అదే. ఇప్పుడు మనం ఎవరో స్పెక్యులేట్ చేస్తాం, మనకి ఎలా తెలుస్తే చెప్పండి? ఇక్కడ కూర్చొని హైదరాబాద్ లో స్టూడియోలో కూర్చొని భారత్ మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏం చేస్తే ఏమవుతుందండి నన్ను చెప్పమంటే నేను ఎట్లా చెప్తాను? చైనా సపోర్ట్ చేస్తే దాన్ని ఎలా న్యూట్రలైజ్ చేయాలో ఇండియా ఆలోచిస్తుంది. అంతే తప్ప మనం తీసుకునే చర్య పైన ఆధారపడ్డాం. మనం ఏం బాలాకోట్ స్ట్రైక్ చేసినా ఏమైంది? చైనా వాడు పాకిస్తాన్ వచ్చి మనం యుద్ధం చేసిందా? మనం ఏం చేశారు? చైనా వాడు వచ్చి మన పైన దాడులు చేసిందా, అమెరికా వాడు దాడులు చేసిందా? బాలాకోట్ స్ట్రైక్ జరిగితే ఏం జరగలే కదా. మరి ఎవరు మనం ఖండించారా? కనీసం యునైటెడ్ నేషన్స్ లో తీర్మానం చేసి ఖండించారా మనం? ఏం జరగలేదు కదా. ఎందుకంటే భయం. సో మనకు అలా భారత ప్రభుత్వం అవన్నీ చూసుకొని చేస్తుంది కదా. ఎవరితో పాకిస్తాన్ పరపతి సార్ బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది ప్రపంచ దేశాల్లో? అంటే మనం పాకిస్తాన్ గౌరవము అప్పటితో పోలిస్తే ఇంకా తగ్గింది. ప్రపంచంలో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది. ఆ పాకిస్తాన్ ఎకానమీ షార్టర్ అయింది. పాకిస్తాన్ పాలిటీ క్రైసిస్ లో ఉంది. పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రజల్లో లెజిటిమసీని కోల్పోయింది. సో అందువల్ల కంపేర్ టు బాలాకోట్ స్ట్రైక్ జరిగిన 2019 తో పోలిస్తే అన్ని రకాలుగా కూడా పాకిస్తాన్ బలహీనపడింది. సో అందువల్ల అప్పుడున్న సిచ్యువేషన్ కన్నా మోర్ స్ట్రాంగర్ రెస్పాన్స్ ఇండియా నుంచి ఉండాలి అని ఆశించుదాం. ఎలా ఉంటుందో మనం స్పెక్యులేట్ చేసి ఇలా అయితే వాళ్ళతో అలా అయితే తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి సార్? పాకిస్తాన్ వాళ్ళ దేశ ప్రభుత్వం అనుసరించిన విధానం. ఇప్పుడు మీరు చేసినప్పుడు కార్గిల్ సమయంలో లేకపోతే అణు పరీక్షల సమయంలో కొంత పాకిస్తాన్ ప్రోనే అమెరికా ఉంది. F-16 కూడా మోస్ట్లీ అమెరికానే అప్పుడు సప్లై చేసినప్పుడు కూడా చేసింది కదా. దానికేముంది? ఇప్పుడు నిన్నగా మొన్న ట్రంప్ కూడా చేశాడు కదా. ఓకే, నిన్నగా మొన్న ట్రంప్ కూడా $393 million ఇచ్చాడు F-16 ప్యాకేజ్. బైడెన్ $450 million ఇస్తే ట్రంప్ $393 million ఇచ్చాడు. పోనీ ఈ దాడి జరిగిన తర్వాత అమెరికా పాకిస్తాన్ పైన ఆంక్షలు విధించిందా నాకు చెప్పండి? మన మిత్ర దేశం కదా. చైనా అంటే మన ప్రత్యర్థి దేశం. మనకు వాడికి సరిహద్దు ఘర్షణలు ఉన్నాయి. మనం చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని థర్డ్లో ఉన్నాం. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి. అందువల్ల చైనా వాడు పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడం తప్పు. కానీ మనకు చైనాకు మధ్య ఘర్షణ ఉన్నప్పుడు, మనం చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో ఉన్నప్పుడు చైనా వాడు పాకిస్తాన్ తో కలిసి ఉన్నాడు అంటే దానికో రీజనింగ్ కనబడుతుంది.
ఓకే. అది రాంగ్ అని మనం అంటాం ఖచ్చితంగా. కానీ వాడి వైపు నుంచి ఒక రీజన్, మరి అమెరికా మనకు మంచి మిత్ర దేశం కదా, ఓకే. అన్ని రకాలుగా మనకు మిత్ర దేశం కదా, ఓకే. మోడీకి ట్రంప్కు బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు మరి ఒక్క హెచ్చరిక పాకిస్తాన్కు ఇది పద్ధతి కాదు అని చేసింది అమెరికా. అసలు శాంక్షన్లు విధించింది ఎక్కడన్నా? ఇదే అమెరికా పైన ఫ్రాన్స్ పైన దాడి జరుగుతూకుంటారా? ఇదే మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి జరుగుతూ అమెరికా ఊరుకుందా? యుద్ధమే చేసింది ఆఫ్ఘనిస్తాన్ దగ్గరికి వచ్చి. నేను యుద్ధం చేయమని అంటలేను పాకిస్తాన్, కనీసం ఆంక్షలు విధించండి. అమెరికాను అరే అమెరికా ఆంక్షలు విధిస్తే ప్రపంచంలో ఎవడు, ఇప్పుడు భారతదేశం విధించింది, మనం విధించడానికి అమెరికా విధిస్తే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే అమెరికా తలుచుకుంటే రేపు పొద్దున అయిపోతుంది పాకిస్తాన్ తీవ్రవాదం. ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీ మొత్తం అమెరికా చేతిలో ఉంటుంది. అమెరికా తలుచుకుంటే పాకిస్తాన్ 5 నిమిషాల పని. తాము సృష్టించిన తాలిబాన్ల పైన తామే పోరాడింది కదా పాకిస్తాన్ అమెరికా కోసం. అయినా ఒసామా బిన్ లాడెన్ విషయంలో కోఆపరేట్ చేయలేదు, వాళ్ళు కోఆపరేట్ చేయకుండానే వీళ్ళు కొట్టేశారు. కోఆపరేట్ చేయకపోతే వెళ్లి పాకిస్తాన్ భూభాగంలోకి అమెరికా వాడు చెప్పకుండా చేయకుండా వెళ్ళి అటాక్ చేసి చంపేసిందా? చెప్పకుండా చేయకుండానే జరిగింది. అనుమానమే ఉన్నది. చెప్పకుండా చేసినా మీకు అటాక్ ఎట్లా చేయగలిగింది అమెరికా? సో అంటే అవన్నీ మనకు సందర్భంలో సపోర్ట్ చేస్తారో, కోఆపరేట్ చేయకపోతేనే మీకు తాలిబాన్ పైన అటాక్, ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధంలో పాకిస్తాన్ కలిసి లేదా? ఓకే. పాకిస్తాన్ వాడు డబుల్ గేమ్ ఆడాడు. అటు అమెరికాకు కోఆపరేట్ చేశాడు, ఇటు బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చాడు, తాలిబాన్లకు ట్రైన్ చేశాడు. అది అమెరికా తప్పు. వాడు అమెరికాకి అర్థం కావాలి కదా, పాకిస్తాన్ డబుల్ గేమ్. నేను అనేది ఏంటంటే ఇంత జరిగితే మన మిత్ర దేశమైన అమెరికా పాకిస్తాన్ పైన ఎందుకు ఆంక్షలు విధించలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఆంక్షలు విధించాలి కదా. ఆంక్షలు విధించడం పక్క పెట్టండి. పాకిస్తాన్ క్రాస్ బార్డర్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోంది అని మనం ఖండించాలా వద్దా? అమెరికా ఖండించింది ఎక్కడన్నా? తీవ్రవాద ఘటన ఖండించింది. ఘటన ఖండించిన తర్వాత ఒక విషయం, ఘటనకు కారణమైన పాకిస్తాన్ ఎందుకు ఖండించలేదు అంటున్నా నేను. ఎక్కడ మీరు అమెరికా ఖండించలేదు పాకిస్తాన్. అమెరికా కూడా డబుల్ గేమ్ ఆడుతుంది. అందరూ ప్రపంచంలో ఏ దేశమైనా డబుల్ గేమ్ ఆడుతుంది. అందువల్ల మన పని మన గేమ్ మనం ఆడాలి. సో ఎవరి మీద ఇప్పుడు ఉక్రెయిన్ అమెరికా యూరోప్ సహాయం చేస్తారని చెప్పి రష్యాతో పెట్టుకుంటే ఏమైంది? ఇప్పుడు ప్రతి కంట్రీ పరిస్థితి అదే. ఏ కంట్రీ అయినా తన బలం పైన ఆధారపడి పోరాడాలి. 10 మంది బలాల మీద ఆధారపడి పోరాడితే ఎట్లా? అందువల్ల డబుల్ గేమ్ అమెరికా ఆడుతుందన్న దానికి క్లారిటీ ఇదే కదా. ఇప్పుడు ఒకవైపు మనతో మిత్ర దేశం, మరి పాకిస్తాన్ ఎందుకు ఇచ్చారు F-16 ప్యాకేజ్? F-16 ప్యాకేజ్ మన మీద కదా. ఇప్పుడు సింధు జలాల గురించి చాలా చర్చ జరుగుతుంది. దీని ఇంపాక్ట్ ఉంటుందా నిజంగానే పాకిస్తాన్ మీద? అంటే లాంగ్ టర్మ్ లో ఉంటుందా, షార్ట్ టర్మ్ లో? అంటే షార్ట్ టర్మ్ అంటే డిపెండ్స్ ఆన్ హౌ మచ్ వాటర్ ఇస్ దేర్ కదా. ఇప్పుడు అందులో ఫుల్ గా వరదలు వచ్చేంత వాటర్ ఉందనుకోండి. ఇప్పుడు మన దగ్గరే చూడండి, కృష్ణా నది తెలంగాణ ఆంధ్ర మధ్య గొడవ జరుగుతుంది. నీళ్ళు మాకు ఇస్తలేరని. ఒక్కసారి భారీ వర్షాలు వచ్చి వరదలు వస్తే అప్పుడు కింద వరదలు వస్తున్నాయి, మీరు మాకు చెప్పి వదులుతలేరంటారు. సో అందువల్ల ఇట్ డిపెండ్స్ ఆన్ ద వాటర్ ఫ్లో. అంటే కృష్ణా గోదావరి 365 days కాదు, బట్ సింధు డిపెండ్స్ ఆన్ ద వాటర్ ఫ్లో. ఇప్పుడు 31% ఈ మీకు ఇండస్ రివర్ వాటర్ సిస్టమ్ క్యాచ్మెంట్ ఏరియాలో 31% ఇది ఉంది మీకు. ఏది మంచు పడడం 31% తక్కువ ఉంది లాస్ట్ టైం తో పోలిస్తే. అంటే నీకు వాటర్ ఫ్లో తగ్గిపోయే అవకాశం ఉంది. వాటర్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు ఒక రకమైన ఇంపాక్ట్ ఉంటుంది. వాటర్ ఫ్లో హెవీగా ఉందనుకోండి, మనం ఆపడానికి కూడా మనకున్న స్టోరేజ్ కెపాసిటీ సరిపోదు. ఎందుకంటే స్టోరేజ్ కెపాసిటీ రాత్రి క్రియేట్ కాదు. స్టోరేజ్ కెపాసిటీ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పటికే మనకు కేటాయించిన దాన్ని కూడా వాడుకోవట్లేదు సరిగా అని అంటున్నారు. అంటే ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళి చూడాలి. కానీ బట్ కెపాసిటీ అయితే రాత్రి పెంచుకోలేము. అందువల్ల డిపెండ్స్ ఆన్ ద ఫ్లో ఆఫ్ వాటర్. బట్ ఖచ్చితంగా పాకిస్తాన్ పైన ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది షార్ట్ టర్మ్ లో ఎంత ఉంటుంది, లాంగ్ టర్మ్ లో ఎంత ఉంటుంది అనేది ఆ వాటర్ ఫ్లోని బట్టి ఆధారపడి ఉంటుంది. వాటర్ హెవీ ఫ్లో ఉందనుకోండి, షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉండదు. మనం కంపల్సరీ రిలీజ్ చేయాల్సింది, ఇంకా మార్గం ఉండదు కదా, దాచుకొని పెట్టుకోలేం కదా. సో అందువల్ల స్టోరేజ్ లాంగ్ టర్మ్ లో మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. లాంగ్ టర్మ్ లో ఒకవేళ మనం ఆప్తే గనక 100% ఇంపాక్ట్. ఎందుకంటే 23% ఆఫ్ పాకిస్తాన్ జీడిపి అగ్రికల్చర్ నుంచి వస్తుంది. 80% ఆఫ్ ది రివర్ ఇండస్, జీలం అండ్ చీనా వాటర్స్ లో 80% పాకిస్తాన్ వాడుతుంది. రవి, బియాస్, సట్లేజ్ మనం వాడతాం. 3 నదులు మనం వాడతాం, 3 నదులు వాడు వాడతాడు. సో అందువల్ల డెఫినెట్ గా పాకిస్తాన్ పైన ఖచ్చితంగా తీవ్ర ప్రభావం పడుతుంది, అంటే ఏం డిస్ప్యూట్ లేదు. అయితే అది ఏ స్థాయిలో ఎప్పుడు పడుతుంది అనేది డిపెండింగ్ ఆన్ సెవెరల్ ఫ్యాక్టర్స్.
కానీ దాని ఎఫెక్ట్ పడితే వాళ్ళు రక్తం బారిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని అంటున్నారు ఈ కదా. భాష చాలాసార్లు చూసాం. ఇంకా ఎక్కువ రెచ్చిపోతాం అని అంటున్నారు కదా. ఈ భాష చాలాసార్లు చూసాం కదా. అంటే దానిలో ఇంకా అన్రెస్ట్ వచ్చి పాకిస్తాన్ లో దానివల్ల ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ అయ్యి మళ్ళీ వాళ్ళు దీనికి ఇండియానే కారణం అనుకుని మళ్ళీ ఇమీడియట్ గా అయితే రెండు రకాల పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక పాసిబిలిటీ పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే మొదలు ప్రజలు మన పైన కాదు, మొదలు వాళ్ళ ప్రభుత్వం పైన తిరగబడతారు కదా. సో అందువల్ల మొదటి పాసిబిలిటీ వాళ్ళ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. మీరు అన్నట్లు రెండవ పాసిబిలిటీ ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఇండియా చేసింది గనక యాంటీ ఇండియన్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల భారతదేశ చర్యలు ఎప్పుడైనా పాకిస్తాన్ ప్రజలను పాకిస్తాన్ పాలకుల వైపు నడిపించేదిగా ఉండకూడదు. పాకిస్తాన్ ప్రజలలో వారి పాలక వ్యవస్థ పట్ల, ఆర్మీ పట్ల, రాజకీయ వ్యవస్థ పట్ల విశ్వాసం దెబ్బతినాలి. అది మనకు లాభం. మనం పాకిస్తాన్ ప్రజల్ని, పాకిస్తాన్ పాలక వర్గాన్ని ఐక్యం చేస్తామనుకోండి, అది మనకు నష్టం. సో పాకిస్తాన్ ప్రజలే ఆ దేశ పాలక వర్గం మీద తిరగబడేలా చేయగలగాలి. అందువల్ల నిజంగానే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బహుశా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్. ఇప్పుడు జరుగుతుందా కొంత తిరుగుబాటు ఏమైనా జరుగుతుందా ఇంటర్నల్ గా, ఫైనాన్షియల్? ఎలా స్పెక్యులేట్ చేయగలం మనం? ఇప్పుడు ప్రతిదాన్ని ఊహాజనితమైన ఆన్సర్లు ఉండవు. అందులో ఏం జరుగుతుంది అనేది మనం ఎలా ఊహించగలం? సార్, మొన్న ఏదైతే ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ కాకుండా ఇంకా ఆంక్షలు పెట్టారు కదా, పౌరులకు వీసాలు రద్దు చేయడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కదా. దానివల్ల వాగా అటారీ బార్డర్ క్లోజ్ చేయడం, అది పెద్ద బార్డర్, అవన్నీ కామన్ చర్యలు. డిప్లొమాటిక్ మిషన్ తగ్గించడం, అమెరికా కెనడా నుంచి కూడా డిప్లొమాటిక్ మిషన్ తగ్గించాం మనం. అది పెద్ద మేజర్ అటాక్ చర్య అనేది ఇండస్ వాటర్ ట్రీటీ. ఓకే. సో అది వాళ్ళు కానీ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్, దాంతో పాటు మనం ట్రేడ్ కూడా ఆపాము. ఓకే. ట్రేడ్ అది కూడా పాకిస్తాన్ ఎకానమీ పైన ఇంపాక్ట్ చూపుతుంది. ఎయిర్ స్పేస్ అనేది అది ఇండియాకు ప్రమాదం ఉంటుంది, పాకిస్తాన్ కూడా ప్రమాదం ఉంటాయి కదా. ఉదాహరణకు మన బస్సులు వేరే రాష్ట్రానికి వెళ్తున్నాయి, ఆపారనుకోండి, మన రాష్ట్రానికి నష్టం, ఆ రాష్ట్రానికి నష్టం కదా. అందువల్ల ఎయిర్ స్పేస్ ఆపితే పాకిస్తాన్ కూడా నష్టమే, అఫ్ కోర్స్ ఇండియా కూడా నష్టం ఉంటుంది. ఇండియన్ ఎకానమీ అయినా తట్టుకోగలుగుతుంది, పాక్ ఎకానమీ తట్టుకోలేదు కదా. పాకిస్తాన్కి ఎట్లా నష్టం సార్ వాళ్ళ ఎయిర్ స్పేస్ మూస్తే? అంటే వాళ్ళ ఎయిర్ స్పేస్ మూసినా కూడా అలాంటప్పుడు మనం కూడా ఊకం కదా, దానికి కౌంటర్ చర్యలు ఉంటాయి. మన ఎయిర్ స్పేస్ కూడా ఆటోమేటిక్ గా మోస్తాం కదా, ఎందుకు ఇలాగ రేపైనా ఆపుతాం కదా. సో ఆల్రెడీ అది ఇండియన్ గవర్నమెంట్ పరిశీలనలో కూడా ఉంది. సో అందువల్ల చుట్టూ తిరిగి పోవాలి. అల్టిమేట్ గా విమాన ప్రయాణికులు ఇంపాక్ట్ అనే బ్రాడర్ ఇంపాక్ట్ ఉంటుంది కదా, అన్ని దేశాల పైన ఉంటుంది కదా. ఒక్క పాకిస్తాన్ ఇండియానే కాదు, ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పెద్ద ఎత్తున మన డ్రై ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో మనకు భారీ ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తారు డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు డ్రై ఫ్రూట్ల ధరలు మనకు పెరుగుతాయి, కానీ అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ డ్రై ఫ్రూట్స్ దెబ్బతింటాయి కదా. అంతమంది పాకిస్తాన్ కూడా చెక్ పోస్టుల ఇన్కమ్ కూడా దెబ్బతింటుంది. సో ఏ చర్య అయినా అందరిపైన ప్రభావం చూపుతుంది, ఎక్కువ తక్కువ. సో ఇప్పుడు ఎయిర్లైన్స్ దానికి సంబంధించి అల్టిమేట్ గా ప్రయాణికుల మీద భారం పడుతుంది, ఎక్కువ చుట్టూ తిరిగిపోవడం కదా, ఆటోమేటిక్ గా పడుతుంది. అంటే మనకి యూకే, యూఎస్ఏ వాళ్ళకి ఎక్కువ అటుపోయే చూడాలి మనము ఎంత పడుతుంది అనేది. అది మనకు అంటే పావు గంట నుంచి 1.5 hour వరకు డిలే. అది వీల్ హావ్ టు సీ, అది స్పెసిఫిక్ గా ఏ ఎయిర్లైన్స్, ఏ రూట్లకు ఆల్టర్నేట్ ఏంటి, ఇవన్నీ చూడాలి కదా. ఇప్పుడు ఒకటి సార్, అంటే ఫైనల్ గా మోహన్ భగవత్, నరేంద్ర మోడీ ఇద్దరు మీటింగ్ జరుగుతుంది. సో ఇది మీరు అన్నట్టు పొలిటికల్ గా మోహన్ భగవత్ కలిసిన తర్వాత దాడులు జరిగితే అది పొలిటికల్ గా తప్పుడు నిర్ణయం లాగా వెళ్లే అవకాశం ఉంది. తప్పుడు జరిగితే కనుక తప్పుడు నిర్ణయం ఏముంది అందులో? అంటే అట్లా పొలిటికల్ గా రాజకీయ నిర్ణయం అని వచ్చే అవకాశం, రాజకీయ నిర్ణయం రావడానికి బీజేపీ ఏమైనా హెసిటేట్ చేస్తే కదా, వాళ్ళు దే వాంట్ టు సెండ్ ఏ మెసేజ్, అందుకే కదా. లేకపోతే ఎందుకు కలుస్తారు? ఇప్పుడు బీహార్ నుంచి మాట్లాడుతున్నది అందరికి తెలుసు కదా, ఇది రాజకీయంగా అనుకుంటారని. అనుకుంటే ఎంత మాకేందంటారు? ఇప్పుడు పుల్వామా దాడి తర్వాత పెద్ద ఎత్తున రాజకీయంగా వాడుకోలేదా? సో అందువల్ల మీకు అందులో భారతీయ జనతా పార్టీ తప్పని అనుకుంటే సమస్య, తప్పని అనుకోవడం లేదు కదా. సో అందువల్ల మోహన్ భగవత్ కలవడమైనా, బీహార్ నుంచి మాట్లాడడమైనా ఇట్స్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎజెండా. అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎజెండా, అదేమి రహస్యంగా జరుగుతున్నది కాదు కదా. ఇప్పుడు కలవాలనుకుంటే మనకు లేకుండా కలవలేరా? ఆపోజిషన్ మోరార్లెస్ ఎట్లా ఉంది ఈ వ్యవహార శైలి? వారం రోజులు ఆపోజిషన్ మీకు ఆల్ పార్టీ మీటింగ్ లోనే చెప్పారు కదా, పూర్తి మద్దతు ఇస్తున్నాం, ఏ చర్య తీసుకోండి, మేము ఖచ్చితంగా మీకు మద్దతు ఉంటుంది, భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. ఈ విషయంలోనే మళ్ళీ చెప్పేది అదే, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు, రాజకీయాలకు అతీతంగా
ఇండియా షుడ్ బి యునైటెడ్. దీంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. ఇక్కడ దీంట్లో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే, పాక్ స్పాన్సర్డ్ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు బుద్ధి చెప్పాల్సిందే, పాక్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ జిహాదీ శక్తులకు బుద్ధి చెప్పాల్సిందే. దీంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. బుద్ధి చెప్పడానికి ఆ బుద్ధి చెప్పే క్రమంలో భద్రతా దళాన్ని కూడా వాడి బుద్ధి చెప్పాల్సింది. కాదు, మరి ఎట్లా బుద్ధి చెప్తా, లేకపోతే ఎట్లా బుద్ధి చెప్తా? కొద్దిమంది అంటారు దౌత్యపరంగా ఎకనామిక్ పరంగా. అదొక పార్ట్. ఇదే దౌత్యపరంగా ఎకనామిక్ పరంగా భద్రతా బలగాలు ఇవన్నీ కూడా మిక్స్, ఒకదానికి ఒక సబ్స్టిట్యూట్ కాదు, సప్లిమెంట్ కదా. మిలిటరీ యూజ్ చేయాల్సిందే, సప్లిమెంట్ కాదు కదా. మిలిటరీ పవర్ యూజ్ చేయాల్సిందే. మీరు అనేది నేను ఇంతకుముందు కూడా మీరు దాన్ని డైవర్ట్ చేసినప్పుడు కూడా అన్నది అదే. దీన్ని రిలీజియస్ కోణంలోకి మారిస్తే ఇండియాకు ఎట్లా నష్టమో చెప్తాను. ఏమవుతుంది, ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు ఓపెన్ గా అనుకూలంగా ఉంటాయి, ఇప్పుడు ఓపెన్ గా అనుకూలంగా లేదు. సౌదీ మనకు ఈ 56 దేశాలు ఖండిస్తున్నట్టున్నాయిగా ప్రతిసారి రిజల్యూషన్ లో దాదాపు అది మాట కన్నా కాదు. ఇప్పుడు ఈ ఘటన జరిగినప్పుడు మన ప్రధానమంత్రి ఎక్కడున్నాడు? సౌదీ అరేబియా. మరి ఇంతకన్నా ఏం కావాలి? సౌదీ అరేబియాను మించిన ఇస్లామిక్ దేశం ఏమైనా ఉన్నదా నాకు చెప్పండి. ఇది హెడ్ ప్రీస్ట్ ఆఫ్ ఇస్లాం కదా. ఇప్పుడు మనకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలాంటి జోర్డాన్, ఇలాంటి అనేక ముస్లిం దేశాలు భారత్ అనుకూలంగా ఉన్నాయి. ఖతార్, అన్ని చాలా దేశాలు, టర్కీ లాంటివి కొంత వ్యతిరేక. టర్కీ కూడా మీకు ఎడగాన్ ప్రతిసారి కశ్మీర్ అసలు లేవనెత్తేవాడు, ఈసారి లేవనెత్తలే. ఎందుకు లేవనెత్తలేదంటే టర్కీలో భూకంపం వస్తే ఇండియా ముందుండి సాయం చేసింది. తర్వాత టర్కీకి పాలస్తీనా ఇష్యూ ముఖ్యమైనది మనకన్నా. అందువల్ల టర్కీ కూడా ఈసారి మాట్లాడలే. మనం ఏం చేద్దాం, వీళ్ళందరినీ పాకిస్తాన్ పెడదామా అనేది నేను అనేది. ఇది ఒకరి పొలిటికల్ ఎజెండా కొరకు, ఒక రాజకీయ పార్టీకి బెనిఫిట్ అయ్యడానికి భారత ప్రయోజనాలు నాశనం చేద్దామా అంటున్నా. వీళ్ళందరూ మన సపోర్ట్ చేస్తే ఉపయోగం కదా. సపోర్ట్ తర్వాత సంగతి, ఎట్లయినా న్యూట్రల్ ఉంటే ఉపయోగం కదా ఈ ఇన్సిడెంట్. ఎందుకంటే 2/3 ఆఫ్ ప్రపంచ ముడిచమురు నిల్వల్లో 3/2 గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. 2/3. ఇప్పుడు మనకు ఇదివరకు వార్లు వచ్చినప్పుడు మనకు అనుభవం, మనకు ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది, కోరుకుందామా? అది అప్పుడు 200 రూపాయలు పెట్రోల్ కోరుకుందామా? సో ఒక శత్రువును ఎదుర్కోవడంలో శత్రువును ఏకాకి చేయాలి, శత్రువును బలోపేతం చేద్దామని అంటే అది పొలిటికల్ ఎజెండా, ఇండియన్ ఎజెండా కాదు, అది భారతదేశ ఎజెండా కాదు. అది అంటే సరే, భారతదేశ పొలిటికల్ పార్టీస్ లేదా సోషల్ మీడియా మాట్లాడుతుండొచ్చు, కానీ భారత ప్రభుత్వం అయితే డైరెక్ట్ ఎవరు మాట్లాడడం తప్పే అంటున్నాను. నేను భారత ప్రభుత్వం గురించి చర్చ పెట్టలేదు, మీరు అడిగారుగా మీతో మాట్లాడుతున్నాను. సో భారత ప్రభుత్వం అన్నారు పీస్ గోల్ అన్న మాట, ఒక ఎగ్జాంపుల్ పీస్ గోల్ అన్న మాట ఏంటి? ఆయన భారత ప్రభుత్వంలో భాగం కాదా? అంటే దేశభక్తులు అన్నారు తప్ప దానికి ఇక వేరే వాళ్ళే కదా. 140 కోట్ల మంది భారతీయులందరికీ దేశభక్తి లేదు అన్నాడు. మన నరేంద్ర మోడీ 140 దేశవాసియో అని అంటారు కదా. మరి దేశభక్తులు ఎందుకు ఆయన తీసేయలే? ఎందుకు ఆయన అందరినీ కలుపుకున్నాడు కదా. రాబర్ట్ వాద్రా స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు? ఏ స్టేట్మెంట్ అయినా తప్పే. రాబర్ట్ వాద్రా హిందువుల వల్లే జరిగింది, అది పొరపాటు స్టేట్మెంట్. దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఖండించింది, కానీ ఏం ఖండించేది? వర్కింగ్ కమిటీ వర్కింగ్ కమిటీ అల్టిమేటం ఇచ్చింది అందరికి, నోటికొచ్చినప్పుడు మాట్లాడకండి అని. ఇంతకన్నా ఎక్కువ వాళ్ళ పార్టీని తిట్టినాక నేను తిట్టినా ఖచ్చితంగా తప్పే అది. ఎందుకంటే ఈ సమయంలో ఎవరు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినా, అది పీయూష్ గోయల్ ఇచ్చినా, రాబర్ట్ వాద్రా ఇచ్చినా, అది తిమ్మప్పలో బింబప్పలు ఇచ్చినా కూడా తప్పే, దాంట్లో ఏం అనుమానం ఏముంది? సో అందువల్ల ఇక్కడ మళ్ళీ చెప్పేది అదే, మనము ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకి చేద్దామా, పాకిస్తాన్ బలోపేతం చేద్దామా? ఇది నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, అసీం మునీర్ పాకిస్తాన్ చెప్పిన 2 నేషన్ థియరీని మనం సమర్థించుదామా, వ్యతిరేకిద్దామా? లెటర్ పాకిస్తాన్ ఎజెండా ఏంటి? కశ్మీర్ భారతదేశానికి కాదు, అది మాది అందాం. మనం వాళ్ళని కొట్టి తిట్టి పాకిస్తాన్ కప్పచెప్దామా? ఇది 3వది. 4వది, ఈ దేశంలో మత కలహాలు సృష్టించి, ఈ దేశంలో అల్లకల్లోలను సృష్టించి, ఈ దేశంలో ప్రజలు ఒకరిపైన ఒకరు అనుమానాలతో చూసి, ఒక కమ్యూనిటీలో ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒకరి మీద ఒకరు అనుమానంతో చూసేలా ప్రోత్సహించి ఎవరి ప్రయోజనం పొందుతారనేది. ఇదంటే ఇది హిందూ వ్యతిరేకం ఎట్లయితుంది? 80% హిందువుల ఉన్న భారతదేశం మంచిగా ఉండాలి అంటే అది యాంటీ హిందూ ఎట్లయితుంది? లేదు కొట్టుకుదాం, భారతదేశం కొట్టుకురావడమే మాకు కావాలి అంటే అది ప్రో హిందూ అవుతుందా? అది ప్రో హిందూ అవుతుందా? నాకు చెప్పండి.
పాకిస్తాన్ వెనకాల సౌదీ అరేబియాను పంపిద్దాం, యునైటెడ్ అరబ్ పంపిద్దాం, ఇరాన్ పంపిద్దాం, జోర్డాన్ పంపిద్దాం, టర్కీ పంపిద్దాం అంటే ప్రో హిందూ అవుతుందా? నేనేమంటాను, పాకిస్తాన్ వాళ్ళకు విడగొడదాం అంటున్నా. పాకిస్తాన్ ఏకాకి చేద్దాం, దాని సంగతి చేద్దాం. సౌదీ అరేబియా అయితే మన మీద ఎప్పుడు సౌదీ అరేబియా లాంటి కంట్రీ పాలస్తీనా విషయంలో ఏం మాట్లాడట్లేదు వాళ్ళు. వాళ్ళ ఎజెండా వాళ్ళ ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో ప్రతి కంట్రీకి ఒక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండాతో మనకు సంబంధం లేదు. మనం ఏంటి మనకు సౌదీ అరేబియాకు మంచి రిలేషన్ ఉన్నప్పుడు కాశ్మీర్ విషయంలో లేకపోతే ఇంకా దీని విషయంలో చేసిన సౌదీ అరేబియా అది చేస్తుందా? ఎందుకంటే సౌదీ అరేబియా యూఏఈ పెద్దగా పట్టించుకున్నట్టు ఏం చేస్తుంది అనేది స్పెక్యులేషన్ కాదు. ఎలా ఏం చెయ్యాలి, మనం ఏం కోరుకుందాం అనేది పాయింట్. మనం వాళ్ళ శత్రువులను చేసుకుందామా, మిత్రులుగా ఉపయోగించుకుందామా, అది క్వశ్చన్ కదా. ఇప్పుడు లేకపోతే నరేంద్ర మోడీ ఎందుకు వెళ్ళాడు సౌదీ అరేబియాకు? మన ముస్లిం దేశానికి ఎందుకు వెళ్ళాడు నరేంద్ర మోడీ? మంచి రిలేషన్స్ ఉన్నాయి మరి అదే కదా నేను చెప్పేది కూడా అదే అడుగుతున్నా. సౌదీ అరేబియా అగ్రెసివ్ ఇస్లామిక్ స్టాండ్ వాళ్ళు కూడా చేంజ్ చేసుకున్నట్టు కనబడుతుంది. ఎక్కడ చేసుకున్నారు? వాళ్ళ మించిన వహాబీ ఇస్లాం సౌదీ అరేబియా సైద్ధాంతిక మూలాలు ఇలా ఇస్లామిక్ తీవ్రవాదానికి ప్రాతిపదిక కదా. వహాబీ ఇస్లాం అంటారు దాన్ని. ఇలా సౌదీ అరేబియా మించిన మత ఛాందస దేశమే లేదు. అక్కడ జరగట్లేదు కదా ఉగ్రవాదం. అక్కడ జరగడం వాడు రాచరికం కదా. అక్కడ అక్కడి నుంచి జరుగుతుంది. వాడి జాగ్రత్తలు వాడు తీసుకుంటారు కదా. వాడు ఇంకో ఇలా వాడి ప్రేరణే కదా ఐసిస్కైనా. మీరు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు మూలం సౌదీ అరేబియా ఛాందసవాద భావాలకు కదా. మరి అక్కడికి వెళ్ళి మొహమ్మద్ బిన్ సల్మాన్ మన ప్రధానమంత్రి కౌగులించుకుంటాడు కదా. అరే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్ట్రాటజీ అదే ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఉంటారండి, నేనదే అంటున్నా. కానీ మీరేమంటున్నారు? కొట్టుకదద్దాం, మతం పేట తండగదద్దాం, మాకు ఎన్నికల్లో మాకు వ్యూస్ వస్తాయి. ఇది కదా ఇదంతా. నేను సార్ ఇప్పుడు మీరు లెఫ్ట్ లీనింగ్ అని అందరు తెలుసు, అయినా మీకు వ్యూస్ వస్తున్నాయి కదా. నేను చాలా సార్లు చెప్పాను, నేను రైట్ అయితేనే వ్యూస్ వస్తాయా? లెఫ్ట్ లీనింగ్ అయినా వస్తాయి కదా. లెఫ్ట్ రైట్ కాదు, నేను స్ట్రైట్ అని చెప్పాను. జనరల్ గా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు మోడీని కలవడం లెఫ్ట్ విమర్శిస్తుంది. నేనేం తప్పులేదన్నా కదా. వ్యూస్ అటైనా ఇటైనా రెండైనా వస్తాయి. నేననేది ఎటు వ్యూస్ వస్తుంది కాదు, వ్యూస్ గురించి సమాజాన్ని చీల్చకండి. నేను అనేది ఏంటంటే సమాజాన్ని రెచ్చగొట్టకండి, ప్రజల మధ్య అశాంతి. ఇటువంటి ఇన్సిడెంట్ జరగకపోతే ఎవరిని ఇలాంటి జరిగినప్పుడు దాన్ని మనం పెంచి పేషించుదాం. పైలగాంలో జరుగుతూ హైదరాబాద్ లో దొంగసేద్దాం అంటే మీ ఇష్టం. అది నాలాంటి వాడు అది కెనాట్ బి పార్టీ టు దాట్. నేను అలాంటి డిబేట్ లో నేను భాగంగాను. హైదరాబాద్ లో తొండకు సద్దాం, హైదరాబాద్ లో కమ్యూనల్ సృష్టించాం, అంతే కదా. హైదరాబాద్ లో మత ఘర్షణలు సృష్టించాం, దీని మీద ఆధారంగా చేసుకుని పైలగా ఆధారం చేసుకుని నేను ఇప్పుడు హైదరాబాద్ లో మత ఘర్షణలు కోరుకోవడం లేదు. పాకిస్తాన్ పైన దాడి కోరుకుంటున్నాను, పాకిస్తాన్ బుద్ధి చెప్పడానికి కోరుకుంటున్నాం. పాలస్తీనా ఘటన ఖండించినప్పుడు బంగ్లాదేశ్ ఖండించండి, బెంగాల్ ఖండించండి. డిస్ప్యూట్ ఏముంది? కశ్మీర్ ఖండించండి అంటే పాలస్తీనా కోసం జెండా పట్టిన వాళ్ళు, ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి జెండా పట్టిన వాళ్ళు హిందువుల్ని చంపినప్పుడు బెంగాల్లో ఖండించండి, పహల్గామ్ లో ఖండించండి. అసలు పాలస్తీనా జెండా పట్టింది భారత ప్రభుత్వం, మీకు తెలియదు కావచ్చు. నరేంద్ర మోడీ స్టాండ్ అని చెప్పండి నాకు. సపోర్ట్ గా ఓటే లేదు కదా. నరేంద్ర మోడీ నా పాయింట్ వినండి. ఓటింగ్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వ స్టాండ్ అని చెప్పాడు పాలస్తీనా పైన. నరేంద్ర మోడీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎవరు చెప్పాడు? మీరు ఒక్కసారి గూగుల్ కొట్టండి, చూడండి. ఫస్ట్ ఎవరితో మాట్లాడారు? మనం మీకు తెలియకపోతే నేనేం చేయాలండి? ఇండియా మీరు యునైటెడ్ ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు అనుకూలంగా ఓటేయలేదు కదా సార్. నా మాట వినండి సార్. మీరు ఒక్కసారి యూట్యూబ్ లో కొట్టండి ఇండియన్ అంబాసిడర్ టు యుఎన్ స్టేట్మెంట్ ఆన్ పాలస్తీనా అని వస్తుంది. మీకు తెలిసిన రైట్ అంటే ఎట్లా? మీరు చూడండి, ఇండియా ఈజ్ కమిటెడ్ టు ద 2 స్టేట్ సొల్యూషన్ ఉంటుంది, చూడండి. అండ్ 2 స్టేట్ సొల్యూషన్ ఇజ్రాయెల్. భద్రతా మండలి ఓటింగ్ లో మొన్న పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ లో అంటే ఉన్నారు. ఒక్కొక్క ఇష్యూ మీరు రష్యా మీద ఒక రకంగా ఉంటాం. నేను అనేది అది కాదు. పాలస్తీనా దేశం ఏర్పడాలన్నది భారత విధానమా కాదా అని చెప్పండి. మీకు తెలియకపోతే నేనేం చేయాలి? పాత విదేశాంగ విధానం ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వ విధానం. మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టండి ఇండియన్ అంబాసిడర్ స్టేట్మెంట్ ఆన్ పాలస్తీన్ ఇన్ యునైటెడ్ నేషన్స్ కొట్టండి, వస్తుంది వీడియో. చూడండి, చూసి ప్లే చేయండి ఒకసారి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ స్టాండ్. అమెరికా ఇప్పుడు మొన్న ఇజ్రాయెల్ ప్రధానితో బెంజమిన్ నెతన్యాహుతో నరేంద్ర మోడీ మాట్లాడారు. ట్రంప్ తర్వాత మాట్లాడింది ఆయనతోనే. ఇజ్రాయెల్ మనకేమైనా సపోర్ట్ చేయొచ్చా ఇక్కడ? ఇజ్రాయెల్ ఖచ్చితంగా సపోర్ట్. ఇలాంటివన్నీ నేను మళ్ళీ చెప్పేది, స్టూడియోలో కూర్చొని యుద్ధం డిసైడ్ చేయొద్దు.
ఒక టీవీ స్టూడియోలో కూర్చొని మొత్తం యుద్ధ వ్యూహాలన్నీ మనమే రచిస్తాం అనుకుంటాం. నేను ఇజ్రాయెల్ స్ట్రాటజిక్ పార్ట్నర్ గా మనకి యూజ్ ఏదన్నా కానివ్వండి, స్టూడియోలో కూర్చొని యుద్ధ వ్యూహాలు రచించాలనుకుంటాం. మూర్ఖత్వం అయితే అవివేకం అవుతుంది. లెట్ us బి హంబుల్. మనకున్న ఆ ఇగ్నోరెన్స్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇదేంటంటే ఇవన్నీ స్ట్రాటజిక్ డిసిషన్స్. భారత ప్రభుత్వం అన్ని వైపులా ఆలోచించి తీసుకునే నిర్ణయం. దీన్ని ఏకి పీకి కోడుగుడి మీద ఈకలు వీకి ఇదేమో యుద్ధ వ్యూహాలు మనమే రచించినట్టు, యుద్ధం మనమే చేసినట్లు టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుకునే ధోరణి కరెక్ట్ కాదంటున్నాను. అందుకనే ఐ విల్ నాట్ బి పార్టీ టు సచ్ డిబేట్. ఎందుకంటే అది మన స్థాయి కాదు. అది ఏ కంట్రీ సపోర్ట్ ఎట్లా తీసుకోవాలని భారత ప్రభుత్వం చూస్తుంది. సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఇండైరెక్ట్ గా తీసుకునే పాసిబిలిటీస్ ఆర్ దేర్? ఇంతకుముందు అట్లా ఉందా? ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందా లేదా? నార్మల్ గా అయితే చెయ్యాలి, కానీ అమెరికా ఎందుకు చేస్తలేదు మనకు? ఇప్పుడు రేపు ఇండియా పాక్ వార్ వస్తుంది, ఇండియా చైనా వార్ వస్తుంది, అమెరికా మన సపోర్ట్ చేస్తుంది చెప్పండి. గాల్వాన్ లోయ తర్వాత ఇవన్నీ మనకు కహానీలు చెప్తారండి. గాల్వాన్ లోయ తర్వాత అమెరికా చైనాకు పడదు కదా. ఇండియాకు అమెరికా మంచి ఫ్రెండ్ కదా. మనం చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్ లో మెంబర్ కదా. మరి చైనా పైన అమెరికా ఆంక్షలు విధించిందా? ఒకసారి మీరు టెస్ట్ చేయండి, గూగుల్ కొట్టండి. డిడ్ యునైటెడ్ స్టేట్స్ ఇంపోజ్ సాంక్షన్స్ ఆన్ చైనా ఆఫ్టర్ ద గాల్వాన్ ఇన్సిడెంట్ అని చెప్పుకొట్టండి. మరి ఏంటి మరి ఆన్సరు? అసలు చైనా పైననే అమెరికా ఆంక్షలు విధించేది పాకిస్తాన్ పైన చేస్తుందా? పాకిస్తాన్ అమెరికా మిత్ర దేశం కదా. అనే పాయింట్ ఏంటంటే ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి. సో ఇజ్రాయెల్ మన తరఫున అమెరికాకు వాళ్ళకి టారిఫ్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు విధించారు తప్ప మన గురించి వాళ్ళు సాంక్షన్స్ చేయరు. అందుకే మనము మనము అమెరికా రష్యా వ్యతిరేకం అని చెప్పి రష్యా దగ్గర నుంచి ఆయిల్ పర్చేజ్ చేయకుండా మనము లేము. ఉక్రెయిన్ ఎవరి నేను అదే చెప్పేది, ఎవరి వ్యూహాత్మక డిసిషన్స్ మనకు ఉంటాయి. అంటే లైక్ అడుగుతున్నా మీరు, మనం ఏం చేయాలి అంటే ప్రపంచంలో అన్ని దేశాలని పాకిస్తాన్కు వ్యతిరేకంగా మార్చాలి. అట్లీస్ట్ వ్యతిరేకంగా కాకపోతే న్యూట్రల్ అయినా ఉంచాలి. సరే అంటే మన స్టూడియోలో కూర్చొని మీరు అన్నట్టు మన ప్రయత్నం చేయాలని. రష్యా యూరోపియన్ యూనియన్ రోల్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఎవరిదైనా ఆన్సర్ ఒకటే, ఎవరైనా వారి వ్యూహాత్మక డిసిషన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం జరగబోతోందో తెలియకుండా ఏ అటాక్ జరుగుతుంది, దాని కాన్సిక్వెన్స్ ఏంటి, అది యాక్షన్ ఎటువైపోతుంది ఏంది లేకుండా మనం ఎలా కూర్చొని మాట్లాడతామండి. ఉక్రెయిన్ వారి విషయంలోనే అమెరికా స్టాండ్ ఇటు నుంచి అటు మారింది. ఎలా స్పెక్యులేట్ చేస్తామని చెప్పండి. నిన్నటి దాకా అమెరికా ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇచ్చింది. ఇప్పుడు అమెరికా పోయి రష్యాతో కలిసి రష్యాకు అనుకూలంగా ఓటేసింది. సో అలా మారుతుంది. రావడంతో మార్చేసాడు. ట్రంపే ఎన్నిసార్లు మారాడు చెప్పండి నాకు. ట్రంపే 245% టాక్స్ వేసాడు చైనా పైన, మరి మొత్తం తగ్గించేశాడు. 90 మొదలు రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నాడు, మళ్ళీ 90 days పాస్ విధించాడు. ట్రంప్ ఎన్నిసార్లు మార్చాడు చెప్పండి. అందువల్ల ఇవన్నీ అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. మనం ఏం ఇండియన్ రెస్పాన్స్ ఏంటి అనేది తెలియకుండా, ఆ రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉంటుంది, ఏ రూపంలో ఉంటుందో తెలియకుండా, దానికి పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియకుండా, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలియకుండా, మన ఊహాజనితమైన అంశాలపైన ఈ కంట్రీ ఇట్లుంటుందా, ఆ కంట్రీ అట్లుంటుందా, ఆ కంట్రీ ఇట్లుంటుందా అని ప్యాకాడాడితే ఎట్లా, నాకు అర్థం కాని అంశం. ఇవన్నీ ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. ఒక్కొక్క అంశము వెరీ డైనమిక్ గా మారిపోతుంటుంది సిచ్యువేషన్. స్టాటిక్ గా ఉండదు, ఎస్ఆర్ నోలో ఉండదు సిచ్యువేషన్ అనేది. సో అందువల్ల ఇట్స్ అనేక ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. ఇప్పుడు మన ఇజ్రాయెల్ తో మోడీకి ఇంత మంచి సంబంధాలు ఉన్నాయి. మన పాలస్తీనా దేశం కావాలని ఎందుకంటాను. మనకి భారత నరేంద్ర మోడీ ప్రభుత్వం తరఫున యునైటెడ్ నేషన్స్ లో చెప్పినవి ఇది 2 state సొల్యూషన్, ఇది ఒకటే పరిష్కారము అని చెప్పినాం. మనమే కాదు, అమెరికా కూడా అదే చెప్తుంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా అదే చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాం మనం 2 state? అది ఇజ్రాయెల్ నచ్చుతుందా? ఇజ్రాయెల్ ఒప్పుకోదు 2 state సొల్యూషన్. అది పాలస్తీనా ప్రజల డిమాండ్ కదా, 2 దేశాలు కావాలన్నది. ఈవెన్ టుడే నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరి అదే. ఈవెన్ టుడే మనం అది పక్క పెడదాం. తైవాన్ చైనాలో భాగం అంటున్నామా, లేదా స్పెషల్ కంట్రీ అంటున్నామా చెప్పండి. చైనాకు మనకి ఇంత పడదు కదా. తైవాన్ వేరే దేశంగా భారతదేశం గుర్తించిందా? కొందరు గూగుల్ కొట్టండి, ఇండియన్ అంబాసిడర్ ఇన్ తైవాన్ అని వస్తుందో. తైవాన్ ఇండియా గుర్తించిందా, అమెరికా గుర్తించిందా? మన స్టాండ్ 1 China పాలసీ కదా. ఇండియా స్టాండ్ అదే, అమెరికా స్టాండ్ అదే. అమెరికా కూడా తైవాన్ గుర్తించాలి ఇప్పటికో దేశంగా. మనకు గుర్తించండి. టిబెట్ పైన మోడీ ప్రభుత్వ స్టాండ్ ఏంటి? టిబెట్ చైనాలో బాగా కాదని మనం అన్నామా ఈ మధ్య? ఎప్పుడైనా నరేంద్ర మోడీ స్టేట్మెంట్ చూడండి.
ఓన్లీ వాళ్ళకి వాళ్ళకి అది రిలీజియస్ గ్రౌండ్స్ పైన Yes. మనం ఇచ్చింది. ఇప్పుడు చైనా ఇండియా మోడీ గవర్నమెంట్ ఆశ్రయం మాత్రమే కల్పిస్తున్నాం. నరేంద్ర మోడీ కామెంట్ అని టిబెట్ అని కొట్టండి వస్తుంది ఎక్కడన్నా? ఓకే, ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ టిబెట్ గురించి ఏం మాట్లాడు నాకు చెప్పండి. ఇవన్నీ ఎందుకంటున్నానంటే ఇవన్నీ డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండాలో మాట్లాడాడు వేరు, ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫారిన్ పాలసీ వేరు. ఓకే. నుపుర్ శర్మ ఒక మాట అంటే ఏం చేశారు? నుపుర్ శర్మ పార్టీని సస్పెండ్ చేశారు. అవును. మరి ఎందుకు సస్పెండ్ చేశారు? ఎవరికి అనుకూలంగా సస్పెండ్ చేశారు? ఏ మతానికి పైన ఆమె అటాక్ చేసింది? ఓకే, మరి ఆమెను సస్పెండ్ చేసి ఏ మెసేజ్ పంపారు? ఓకే. రాజాసింగ్ని ఎందుకు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి నాకు చెప్పండి. ఎవరు అడిగితే సస్పెండ్ చేశారు నుపుర్ శర్మను? ఖతార్ రాజు, అన్ని ఇస్లామిక్ దేశాలు అడిగితే, ఇస్లామిక్ దేశాలు డిమాండ్ చేస్తే బీజేపీ తన జాతీయ ప్రతినిధి సస్పెండ్ చేసింది. మరి దీన్ని ఏమందాం మనం? ఎవరికి లొంగినట్టు అందాం చెప్పండి. అందువల్ల ఇవన్నీ ఎందుకు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, దానికి ఉండే డైనమిజము, దానికి ఉండే ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్లో ఒక ప్రభుత్వాన్ని పాలించే పార్టీకి చాలా బాధ్యత ఉంటుంది. ఇక రోడ్డు మీద మాట్లాడినట్టు ఉండదు. సో ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఈ రిప్రజెంట్స్ ద కంట్రీ కదా, ఆ ఛాలెంజెస్ ఉంటాయి, ఆ కన్సర్న్స్ ఉంటాయి, ఆ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. వ్యక్తిగతంగా నాకు పలానా వాడు ఇష్టమా కష్టమా అనేది చూడరు కదా. ఓకే. భారతదేశ ప్రయోజనాలకి ఏది ఉపయోగమో ఆ స్టాండ్ తీసుకుంటూ ఉంటారు. అందుకే ఇజ్రాయెల్తో మంచి సంబంధాలున్నా మనం పాలస్తీనా వాళ్ళకి దేశం కావాలని ఎందుకు అంటున్నాం? అందుకే అంటున్నాం కదా. ఓకే, మనం పాలస్తీనా దేశం అవసరం లేదని ఇజ్రాయెల్ స్టాండ్ ఎప్పుడు చెప్పలేము మనం. ఓకే. అందువల్ల మనం చైనాకు టిబెట్కు స్వాతంత్రం కావాలని ఎప్పుడు అనలే. తైవాన్ వేరే దేశం అని ఎప్పుడు అనలే మనం. ఎందుకని లేదు? అది కూడా పార్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ డిసిషన్. అంటే దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దేనిపైన ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు. ఖచ్చితంగా మనము మాట్లాడాల్సిన సమయం ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో దాడులు జరిగితే అందరికన్నా ముందు మాట్లాడలే నేను, నీకు తెలియకపోవచ్చు. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరిగితే అందరికన్నా ముందు మాట్లాడింది నేను. వెళ్ళి ఒకసారి నా యూట్యూబ్లో చూడండి. ఇది దుర్మార్గం, అందులో అనుమానం ఏమున్నది? ఎవరిపైన దాడులు జరిగినా మీరు కాదు ఖండించాల్సిన వాళ్ళు ఖండించలేదు, మత పెద్దలు వాళ్ళ తరఫున నేను అప్పుడు ఆ నేషన్ థియరీ కానీ ఏదైనా అక్బరుద్దీన్ ఓవైసీ ఇష్టమైతే మాట్లాడితే బీజేపీ వాళ్ళకన్నా ఎక్కువ నేను ఖండించాను. ధర్నా చౌక్ పైన బీజేపీ వాళ్ళు ఎంత పెద్ద ర్యాలీ చేశారో నాకు తెలియదు. నేను గంటల తరబడి మాట్లాడి ఇప్పటికి కూడా మాట్లాడుతున్నాను. అందువల్ల నాగేశ్వర్ వేరు, మీరు ఎవడో అడగకపోతే వాడిని అడగాలి, నన్ను అడుగుతా నేను వాళ్ళకి ఆన్సర్ చెప్పలేను కదా. ఓకే, ఓకే. థ్యాంక్ యూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు వెల్లడించినందుకు. సో మొత్తానికి ఒకటి, ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో లోక్ కళ్యాణ్ మార్గ్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది ఇప్పటి వరకు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో పాటు త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆ తర్వాత భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు పూర్తిగా మన భద్రతా బలగాలకి ఫ్రీడమ్ ఇచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఎలా దాడులు జరపాలి అన్నది పూర్తిగా వార్ క్యాబినెట్ వాళ్ళకి భద్రతా దళాల చేతికే ఫ్రీడమ్ పూర్తిగా ఇచ్చిన పరిస్థితి. అదే సమయంలో నరేంద్ర మోడీతో ఆ మీటింగ్ ముగిసిన వెంటనే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా సమావేశమయ్యారు. సో సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఏదో పెద్దది జరగబోతోంది. అది ఎప్పుడు ఏంటి అన్నది రాబోయే రోజుల్లోనే తేలుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ అయితే ఉండబోతోంది అని ఒక ఇండికేషన్ అయితే మన దేశంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా ఒక సంకేతం అయితే ఇప్పుడు పంపిస్తున్నట్టయితే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది